దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో పాటు. సో టిఆర్ఎస్ పార్టీకి ఒక విధంగా స్థాపన నుంచి కూడా ఆయన పార్టీతో వినంటూ వస్తున్నారు. బిగ్ త్రీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా ఆయనకు సన్నిహితులే. సార్ ఏం చెప్తారు? మొన్న హరీష్ రావు స్టేట్మెంట్ను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇవాళ మళ్ళీ కేటీఆర్ వెళ్ళి హరీష్ రావు కలవడాన్ని ఎట్లా చూస్తారు? ఒక ఉదాత్తమైన ఉద్యమంలోంచి ఎదిగి వచ్చిన నాయకులు కేటీఆర్ అయినా హరీష్ రావు గారైనా వాళ్ళు పార్టీ ప్రయోజనాలకు మించి మరో ప్రయోజనాలు ఆశించే వ్యక్తులు కాదు ఇద్దరు కూడా. వాళ్ళ మధ్య ఎప్పుడూ ఒక ప్రేమపూర్వకమైనటువంటి బంధం ఉంది, ఒక హుందాతనంతో కూడిన అనుబంధమే ఉంది తప్ప బయట అందరూ ఊహిస్తున్నట్టుగా చాలా అల్పమైన విషయాలకు సంబంధించినటువంటి ఒక పోటీ గాని, ఒక రకమైనటువంటి స్పర్ధ గాని, లేదా కొంత ప్రత్యర్థి భావన గాని వాళ్ళ మధ్య ఎప్పుడు లేదు. బయట మాత్రం ఆ ఊహాగానాలు ఎప్పుడు చెలరేగుతూ వస్తున్నాయి. దానికి అనేక కారణాలు. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు తన సక్సెసర్ గా కేటీఆర్ గారిని ఎప్పుడూ అనౌన్స్ చేశారు. ఇది కొత్త విషయం కాదు. అయితే మొన్నటి వరకు ప్రభుత్వం ఉంది కనుక ప్రభుత్వంలో ప్రోటోకాల్ ఫాలో అవుతారు. ముఖ్యమంత్రి గారే మనకు చాలా ఒక ప్రధానమైన ఇదిగా కనిపిస్తారు. ఓ ఫ్లెక్సీ పెట్టినా, ఓ ప్రోగ్రామ్ చేసినా, ఏం చేసినా ముఖ్యమంత్రి గారి ఫోటో ఘనంగా ఉంటుంది. మిగతా అందరు మంత్రుల మర్యాద ఎలా ఉంటుందో అలాగే కేటీఆర్ గారి మర్యాద కూడా అట్లాగే ఉంటుంది. కానీ ఇవాళ ప్రతిపక్ష సందర్భం, పార్టీ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రాధాన్యతని కొంత మనకు పెద్దదిగా కనిపిస్తుంది. ఓకే, కానీ మీరు ఒక మాట అన్నారు, సక్సెసర్ గా ఎప్పుడు అనౌన్స్ చేశారు అని చెప్పి. ఎప్పుడు కొత్త విషయం కాదు అది. అంటే డైరెక్ట్ గా అనౌన్స్ చేయలేదు కదా సక్సెసర్ అని చెప్పి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనని చేయటం అనేది ఒక రకంగా సంకేతమే కదా. అప్పుడు 2019 అదేమీ దాచుకున్నదేం లేదు. తర్వాత హరీష్ రావు గారు ఈ మాట కూడా, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా ఉండడానికి సదా సిద్ధంగా ఉంటాను, నాకు ఎటువంటి ఈగోస్ లేవు అని చాలా స్పష్టంగా ఆయన అధికారం ఉన్న సందర్భంలో కూడా ప్రకటించారు. ఓకే, ఉద్యమ సందర్భంలో కూడా అనేక సార్లు ఈ విషయాన్ని ప్రకటించారు ఆయన. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో అదే మాట చెప్పినాడు. హరీష్ రావు గారి స్టాండ్ లో ఎప్పుడూ మార్పు లేదు. హరీష్ రావు గారు ఎప్పుడు మాట్లాడినా కేసీఆర్ గారి మాటే నాకు వేదం. బహుశా మీరు కూడా మొన్నటి రజతోత్సవ సభ ముందు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నట్టున్నారు, ముందో తర్వాత. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా అదే విషయం చెప్పారు. ముందేనా 2 months బిఫోర్ 2 months బిఫోర్ మీరు తీసుకున్నారు. దాంట్లో కూడా ఆయన అదే మాట చెప్పినారు. కేసీఆర్ గారితో ఆయనకు ఒక మేనల్లుడిగానే కాక కేసీఆర్ గారికి ఆయన మీద ఒక పితృవాత్సల్యం ఉంటుంది ఎప్పుడు కూడా హరీష్ రావు గారి పట్ల. అండ్ హరీష్ రావు గారి ప్రతిభా సామర్థ్యాల పట్ల చాలా స్పష్టమైన అంచనా ఉంది హరీష్ రావు గారి. పార్టీకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ మీద కూడా చాలా గౌరవం ఉంది. పార్టీ మూల స్తంభాల్లో హరీష్ రావు గారు ఒకరు అనేది నిస్సందేహమైన అంశం, నిర్వివాదమైన అంశం. ఇవాళకి అంటే ఉద్యమ కాలంలో ఆయన ఒక ప్రధాన స్తంభంగా నిలబడి ఉన్నాడు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత ఆయన అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఆయనకు చాలా కీలకమైన శాఖలు అప్పగించడం జరిగింది. దానికి సంబంధించి ఆయనకు అప్పగించిన లక్ష్యాల్ని ఆయన సాధించడం జరిగింది. ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఆయన చాలా కీలకమైన పాత్రను నిర్వహిస్తూ వస్తున్నారు. చాలా అద్భుతమైన పోరాటశీలాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఒక పక్క కేటీఆర్, రెండో పక్క హరీష్ రావు. ఇద్దరు కూడా నిజంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయిస్తున్నారు ఇద్దరు కూడా. కనుక అది ఆ స్పిరిట్ లో ఏం తేడా లేకుండా అది కొనసాగుతూ వస్తున్నది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కు ఉండేటువంటి ప్రాధాన్యత, కేటీఆర్ గారి పర్యటనలు, కేటీఆర్ గారి ప్రత్యేక సమావేశాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు హరీష్ రావు గారు మొదటి నుంచి ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్. ఆయన పదవితో కూడా నిమిత్తం లేదు. మీకు కాంగ్రెస్ లో ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు, ఆయన ఒక దశలో ప్రెసిడెంట్ గా లేరు, మంత్రిగాను లేరు. కానీ ప్రణబ్ ముఖర్జీ పాత్రను మనం తక్కువ చేయలేం కాంగ్రెస్ లో. ఆయన పదవి ఉన్నా లేకున్నా ఒక డెసిసివ్ ఫ్యాక్టర్ గా ఉంటాడు ఆయన. హరీష్ రావు గారు కూడా ఎప్పుడు అంతే, ఒక కోర్ కమిటీలో ఆయన భాగం.
నిర్ణయాత్మకమైనటువంటి పాత్రే ఆయనది కేసీఆర్ గారి టీంలో. అది కొనసాగుతూనే ఉంది. అయితే ఒకసారి ఒక విషయం మీద ఇద్దరు స్పందించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదేమన్నా ఒక స్పర్ధన, పోటీయా, ఇద్దరేమన్నా ఒకరినొకరు అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారా, ఇట్లాంటి ఊహాగానాలు బయట చెలరేగడానికి కొంత అవకాశం వచ్చింది. కానీ నిజానికి అటువంటి వాతావరణం ఏం లేదు. వాళ్ళ మధ్య చాలా సుహృద్భావ సంబంధం ఉంది, సౌహార్ద సంబంధం ఉంది, అనుబంధం ఉంది. తర్వాత ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది, కోఆపరేషన్ ఉంది, కోఆర్డినేషన్ ఉంది. ఇద్దరి మధ్య భావమరుదుల మధ్య ఈ రెండూ ఉన్నాయి. ఇద్దరికి ఉద్యమం ఇచ్చిన స్పిరిట్ ఉంది, పార్టీ పట్ల పూర్తి కమిట్మెంట్ ఉంది, చాలా నిబద్ధత ఉంది ఇద్దరికి కూడా. వాళ్ళు ఏ కోశాన కూడా వెంట్రుక వాసి ఆ అపకారం పార్టీకి జరుగుతుందన్నా కానీ ఆ వైపు వాళ్ళు అడుగులు వేయరు. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు పదవి ఉన్నా లేకున్నా హరీష్ రావుకు డెఫినెట్ గా ఈజ్ అది ఉంటుందని. కానీ అంటే ఇప్పుడు ఈ చర్చ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 22, 23 ప్రాంతాల్లో ప్లీనరీకి సంబంధించి హరీష్ రావు సజెస్ట్ చేసిన ప్రాంతాన్ని కేసీఆర్ కు నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల ఆయన ఆల్టర్నేటివ్ చూడడం వల్ల కొంత అలిగారు హరీష్ రావు అని చెప్పి. ఆ తర్వాత 20 days కంటిన్యూ అయింది. మొన్న 13వ తేదీ బహుశా ఆ స్టేట్మెంట్తో క్లారిటీ వచ్చింది మళ్ళీ. అంటే ఇంతకుముందు కూడా అన్నారు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తా అని, కానీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత అనడం ఇది ఫస్ట్ టైం. అంటే మనం సందర్భాలని విడివిడిగా చూడొచ్చు. ఉద్యమం ఒక సందర్భం, అధికారం వచ్చిన సందర్భం, తర్వాత వేళ ప్రతిపక్షం, ఈ సందర్భాలను మనం విడిగా చూడొచ్చు. కానీ హరీష్ రావు గారు అలా ఏం చూడలేదు. ఆయన ఒకే స్టాండ్ తో ఉన్నారు. ఆయనలో ఎప్పుడు తేడా రాలేదు. ఆయనకు ఒక దశలో మంత్రి పదవి లేదు. మంత్రి పదవి లేని రోజైనా ఆయన ఇదే మాట చెప్పాడు. ఆయన కొంత ఆలస్యమైంది మంత్రి పదవి ఇవ్వడం. తిరిగి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయన అదే మాట చెప్పాడు. ఆయన స్టాండ్ లో ఎప్పుడు తేడా లేదు. మీరన్నట్టు ఆయన ఏదో స్థలం చూశారు, ఆ స్థలం నచ్చలేదు, ఆయన కాస్త గట్టిగా ఏదో అన్నారు, ఈయన అలిగారు అన్నారు కదా. జరిగితే జరిగి ఉండొచ్చు, దాన్ని ఏమి తీసిపారేదగ్గ విషయం కూడా కాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, వాళ్ళ మధ్య ఒక తండ్రి కొడుకుల మధ్య ఉండే బంధం ఉంది. కేసీఆర్ హరీష్ రావు మధ్య ఆయన మేనల్లుడు అన్నట్టే కానీ కొడుకులాగే పెరిగాడు ఆయన దగ్గర, ఇంట్లోనే పెరిగాడు. హరీష్ రావు గారు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయనకు ఆ రాజకీయ స్పృహనిచ్చింది, ఆ రాజకీయ నైపుణ్యాన్ని ఆయన సంతరించుకోవడానికి కావలసిన శిక్షణనిచ్చింది, ఎక్స్పోజర్నిచ్చింది, పాత్రనిచ్చింది, పదవినిచ్చింది, స్థాయి పెంచింది, అన్ని కేసీఆర్ గారే కదా. వితౌట్ కేసీఆర్ గారు మనం హరీష్ రావు గారిని ఊహించగలం అసలు? ఆయన ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభావం తీవ్రంగా ఉంది. మీరు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఆయన మాటల్లో, ఆయన ఉపయోగించే డిక్షన్ లో, ఆ చాలా విషయాల్లో మీకు కేసీఆర్ గారి ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఇంకా కొన్నిసార్లు నాకు కేటీఆర్ లో నన్న తనదైన లక్షణాలు కొంచెం మీకు ప్రస్ఫుటంగా కనబడతాయి, కానీ హరీష్ రావు గారి మీద ఇంకా ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఆయన ఎక్కువగా అనుసరిస్తుంటారు, సమ్ టైమ్స్ అనుకరిస్తుంటారు. కనుక తండ్రి కొడుకుల మధ్య ఎప్పుడో ఒకసారి చిన్న అలకలు, కోపాలు, తాపాలు చోటు చేసుకుంటుంటాయి. అవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటి అంశాలు. కనుక అటువంటి ఒకసారి కాదండి, చాలా మార్లు తండ్రి మీద కొడుకు అలగడం ఎట్లానో కామనే, అంతే 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 మన ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి కదా అట్లా. వాళ్ళు మానవ మాతృలు, వాళ్ళకి అన్ని ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, అలకలు ఉంటాయి. డెఫినెట్లీ మొన్న నిజంగానే ఆయన చూసిన స్థలం మీద కొంత నచ్చలేదు. ఆ సందర్భంలో ఒక మాట కూడా ఏదో అన్నారు, అరే ఇట్లా అంటాడు, ఆయన కోపం వచ్చింది. ఓ 10-15 రోజులు ఆయన అలకతో ఉన్నాడు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఫోన్ చేశారు, ఏం నాన్న ఎక్కడున్నావు అని అడిగాడు. అడగంతోనే అదే మనసులాగా మళ్ళీ కరిగిపోయింది. ఆయన వచ్చినాడు, ఆ సభలో కూర్చున్నాడు, కలిసి పనిచేశారు, అయిపోయింది, అంతేనండి. ఇటువంటి తరచుగా జరుగుతుంటాయి కానీ వాటికంత ప్రాధాన్యత లేదు. అంటే సార్ ఇక్కడ రజోత్సవ సభ తర్వాత హరీష్ రావు కవితలపై రకరకాల ప్రచారాలు రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే హరీష్ రావు పార్టీ మారుతారని ప్రచారం కూడా చేస్తున్నారు. దీనిపై హరీష్ రావు స్పష్టత కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఈ ప్రచారం ఎందుకు జరుగుతోంది? అంటే కేటీఆర్ కు ప్రమోషన్ పై బీఆర్ఎస్ లో ఎవరైనా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు? అదేం లేదండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే కేటీఆర్ గారికి ప్రాధాన్యత అనండి. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండడం, కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు ఒక మార్గనిర్దేశనం చేసే పాత్రలో ఉండడం, నిర్ణయాత్మక పాత్రలో ఉండడం పట్ల ఎవరికీ అభ్యంతరం లేదు. కేటీఆర్ గారికి కొన్ని ప్రత్యేకమైన ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. ఆయన ఒకటి దేశ విదేశాలు తిరిగి వచ్చారు, ఆ ఎక్స్పోజర్ ఉంది, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. ఉద్యమం నుంచి కూడా చాలా స్కిల్స్ ఆయనకు
అమరినాయి, వీటన్నిటి రీత్యా చాలా కారణాల రీత్యా కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఆ మంత్రిగా కూడా తనని తాను ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆ తర్వాత కూడా ఎవరికి ఏ అభ్యంతరాలు లేవు, దాని గురించిన చర్చ ఏమీ లేదు. కనుక హరీష్ రావు గారు అయితే ఎప్పుడో ఆమోదించారు. దాంట్లో ఆయన ఎప్పుడు దాన్ని విభేదించిన దాఖలానే లేదు అసలు. డే 1 నుంచి ఆయన ఆ మాట చెప్తూ వస్తున్నారు. కేటీఆర్ గారికి ఈ పాత్ర అప్పగించినప్పటి నుంచి ఆ మాట చెప్తూ వస్తున్నారు. సో అంటే ఇక్కడ ఒకటి మీరు అన్నారు అలకలు కామన్ అని చెప్పి, కానీ ఈసారి చాలా ఎక్కువ రోజులు అలిగినట్టున్నారు. 20 రోజులు అంటే 21, 22వ తేదీ నుంచి మే 12, 13 వరకు. అవునవునవునవునవును ఉంటాయి కదా సార్, ఏవో కాస్త పట్టింపులు అవి ఇవి ఉంటూనే ఉంటాయి కదా. కొంచెం చిన్న బెట్టు చేయడం ఉంటుంది, బిగించుకోవడం ఉంటుంది, ఆ తర్వాత ఏదో మాట్లాడగానే సడలిపోవడం అని ఉంటుంది. అంటే నేను సభకు ఒక 4-5 రోజుల ముందు నుంచి కేసీఆర్ గారితో ఉన్నాను. నేను ఫోన్ లో మాట్లాడుకోవడం నేను విన్నాను. నాకు హరీష్ రావు గారు ఫోన్ చేసి ఉపన్యాసంలో ఏం మాట్లాడబోతున్నారు సార్ అని నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తే ఇవి రొటీన్ అవుతున్నట్టున్నాయి అని అన్నారు. అని అంటే మరి మీరు రాకూడదా అన్నాను. మీరు రావచ్చు కదా, మీరు వచ్చి ఈ ఉపన్యాసానికి సంబంధించిన ఈ విషయాలన్నీ చూడొచ్చు కదా అని నేను అన్నాను. అంటే మీరు బాగా తిరుగుతున్నారు, ఫ్లోలో ఉన్నారు, ఆ జనంతో రెగ్యులర్ ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆ ఇన్పుట్స్ చాలా విలువైనవి అండ్ కొన్నిసార్లు మీరు జనం ఎక్స్ప్రెషన్ అయి చెప్తారు, వాటిని దాంట్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది, రండి సార్తో చర్చ చేద్దామన్నారు. అప్పుడు ఆయన సరే అన్నా చూస్తానన్నారు. ఈలోపు నేను కేసీఆర్ గారితో కూడా ఈ విషయం చెప్పాను, ఇలా హరీష్ మాట్లాడారంటే లేదు హరీష్ అటు వెళ్తున్నాడు, ఎలకతుర్తి వెళ్తున్నాడు, ఇప్పుడు తను రాలేడు అన్నాడు. అంటే దాని అర్థం అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఆయన ఎలకతుర్తి సమావేశ సన్నాహకాల గురించి ఆయన వెళ్తున్నాడు. తర్వాత నా ముందు నుంచే ఫోన్ చేసి ఎక్కడున్నావు నాన్న అని అడిగాడు. ఎక్కడో నాన్న అనగానే హరీష్ రావు గారు జవాబు చెప్పడం. ఆ తర్వాత కూడా సభ జరుగుతుంది, ప్లీనరీ రోజు కూడా మాట్లాడుకున్నారు, ఇద్దరు ప్లీనరీ రోజు మాట్లాడుకున్నారా? ప్లీనరీ రోజు కూడా మన రజతోత్సవ సభ రోజు కూడా రజతోత్సవ సభ ముందే వచ్చారు కదా కేసీఆర్ గారు, ముందే వచ్చి కొద్దిసేపు కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు ఇదిగో ఈ పక్కన ఈ గుంపంతా చెల్లా చెదుగున్నారు, వాళ్ళని ఇట్రమ్మనాలి, లేదా నువ్వు వెళ్ళు అక్కడ వాళ్ళని ఆర్గనైజ్ చెయ్యి అని వాకీ టాకీలో ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అసలు మాట్లాడకుండా ఉన్నది లేదు. ఇది బయట ప్రపంచానికి తెలియదు. మీరు కూడా ఎక్కువ రోజులు అన్నారు కానీ అంత ఎక్కువ రోజులు కూడా ఏం జరగలేదు. ఓ 10 రోజులు ఉన్నట్టుంది అంతే. ఆ బెట్టు అనేది కొద్దిసేపు ఉంటుంది కదా కొంచెం ఇదంతా కూడా, అది మళ్ళీ ఆ పొర తెగిపోవడానికి కొంత సమయం పడుతుంది. అంతకు మించి ఏం లేదండి వాళ్ళ మధ్య. అలా కొన్నిసార్లు ఆయన కేసీఆర్ గారు ఎలా ఉంటారంటే అసలు ఆ కేటీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ మా ముందు కూడా అనేక సార్లు వాళ్ళు చాలా ఎదిగారు, వాళ్ళకి వ్యక్తిత్వం వచ్చింది, ఈ రోజు వాళ్ళు 55 ఏళ్లకు వచ్చారండి, కానీ చిన్నపిల్లలు కోపడతాడు. ఎట్లా కోపడతాడు? మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అరే మేము ఉన్నాం కదా మా ముందు అనుకుంటే బాగుండు అని కూడా అనుకుంటాం. కానీ ఆయనకేముంటుందండి, ఆయనకి చిన్నపిల్లలు కదా. మొన్న అన్నారు కదా, మన సభలో కూడా అన్నారు మా పిల్లలే చాలు నేనెందుకు అని అన్నారు కదా. పిల్లలంటే దానికి రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, ఇంకా పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నావు, నువ్వు రా అసెంబ్లీకి అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు భారవి తండ్రి లాగా చేస్తాడండి ఆయన. మనం భారవి కథ వింటాం కదా, తండ్రి ఎప్పుడూ మెచ్చుకోడు. ఓకే, ఆయన జనరల్ గా కితాబు ఇవ్వడు, ముందర మెచ్చుకోడు, లోపల హ్యాపీ ఫీల్ అవుతారు ఇద్దరు చూసి, లోపల హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ ఎప్పుడు కూడా నేను చాలా సార్లు నేను పర్సనల్ గా చూసినాను కదా, మీకు ఇది అర్థం కాలేదు, మీరు ఇది అర్థం చేసుకోలేదు, దీన్ని ఇంత గంభీరంగా చూడాలి, మీరు రొటీన్ పొలిటికల్ జార్గాన్లో మాట్లాడుతున్నారు, మీరు రొటీన్ పొలిటికల్ ఇదిలోంచి అర్థం చేసుకుంటున్నారు, ఇవి కావు, ఇదిగో ఇట్లా ఉండాలి, పబ్లిక్ సెంట్రిక్ ఉండాలి, ఇంత గంభీరంగా ఉండాలి అని ఎప్పుడు పాఠాలు చెప్పటమే. ఓకే, చాలాసార్లు నిర్ణయాల విషయంలో కూడా కేసీఆర్ గారితో ఉండేది అంటే ఆయన పర్ఫెక్షనిస్ట్ అండి. చాలా మెటిక్యులస్ ప్లానింగ్ ఉంటుంది, ప్రతి దాంట్లో తన సొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఏది ఎవరికి అప్పగించదు. ఇప్పుడు ఇన్నాళ్ళుగా సభలు పెడుతున్నారు, హరీష్ రావు గారికి సభల మీద ఎంత పట్టు వచ్చింది అసలు నిజానికి. ఆయనకు అప్పచెప్తే ఆయన అన్ని చేయగలడు, ఆయన వదలరలా, పూర్తిగా వదలడు. ప్రతి చిన్న విషయం, ఫ్లక్సీ మీద వాక్యం ఏమి ఉండాలి, ఆ డేట్ చిన్నగా అయిందా పెద్దగా అయిందా, కలర్స్ ఏముండాలి, జనం ఎక్కడ కూర్చోవాలి, ముందెవరు ఉండాలి, వెనక్కి ఎవరు ఉండాలి,
ఇవన్నీ కూడా ప్రతిదీ డిక్టేట్ చేస్తారు ఆయన, అంత నిమగ్నం అవుతాడు. చాలా మైన్యూట్ విషయాలు కూడా ఇప్పటికే కేసీఆర్ మానిటర్ చేస్తారు. చాలా ఎక్కడ జనం స్టక్ అవ్వద్దు, జనం మళ్ళీ వెళ్ళిపోవాలి, భద్రంగా చేరాలి, మెటిక్యులస్ ప్లానింగ్. కోప్పడుతూనే ఉంటారు. కోప్పడ్డం అంటే మామూలుగా ఉండదు, మళ్ళా అవతల వాళ్ళ మొహం మాడిపోయేలాగా కోప్పడుతుంటాడు ఆయన. వాళ్ళు ఏమన్నది చూడరు. ఓకే, ఎందుకంటే ఆయనకు ఆ విషయంలో ఉండే నిమగ్నత అనండి, యాంగ్జైటీ అనండి, ఆ వీటన్నిటి వల్ల అట్లా ఉంటుంటారు. ఇది ఒక్కసారి జరగలేదండి, అనేక మార్లు ఇది జరిగింది. వాళ్ళు అలిగారు, బయటకు వచ్చారు, గొప్ప బాధపడ్డారు. మళ్ళీ ఇది మామూలే కదా, మనకు కొత్త కేసీఆర్ కాదు అది అని చెప్పుకోను మళ్ళీ వెళ్ళిపోవటం. ఇది మనకు జనరల్ గా మన ఇళ్లలో కూడా ఇలా జరుగుతూ ఉంటది కదా, అంతకుమించి ఏం లేదు. అంటే సగటు తండ్రి లాగే అన్నట్టు, ముందర గనక మెచ్చుకుంటే ఎక్కడ అదైపోతారన్న ఉద్దేశంతో. అంతేనండి, అంతే. నేను కేటీఆర్ గారు నిజంగా ఆయన మంత్రిగా అన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి కదా. అవును, చాలా సార్లు నేను ఆయనను యాక్టింగ్ నువ్వేం చేసావు అన్నట్టుగా మాట్లాడడం చూశాను. ఓకే, ఏముందిలే మీదంతా సిటీ కథ, మీదంతా ఐటీ కథ అని అట్లా అనేవాడు అన్నట్టు. ఇది పేదలు ముఖ్యం, ఈ ఊర్లు ముఖ్యం, ఇది ముఖ్యం, వ్యవసాయం ముఖ్యం, నీళ్లు ముఖ్యం, ఇట్లా మాట్లాడడం చాలా సార్లు చూశాను. ఏమైంది నీ అచీవ్మెంట్, అసలు ఏమిటి నీ మార్క్ ఏం వేసావు అని చెప్పి చాలా సార్లు గర్దించడం, క్యాబినెట్ లో కూడా చాలా సార్లు కోప్పడడం. అయితే విచిత్రం ఏంటంటే ఇవాళ రేపు కుటుంబాల్లో చాలా మంది చూస్తున్నాం, ఏ కొడుకు కూడా తండ్రి కోప్పడితే అసలు భరించడానికి సిద్ధంగా లేరు. కానీ కేసీఆర్ గారి కుటుంబంలో ఈ రోజు కూడా చిన్న పిల్లవాళ్ళలాగా వింటారు ఆయన చెప్తే. చాలా గ్రేట్. ఇప్పుడు నాకు తెలిసి హరీష్ రావు 54-55 కదా, 53. కేటీఆర్ ఏజ్ 47-48. సో ఈ ఏజ్ కి వచ్చిన ఇంకో 2 ఏళ్ళు తక్కువ అంతే. ఈ ఏజ్ కి వచ్చిన ఇంకా చిన్నపిల్లలాగే చూస్తారు. చిన్నపిల్ల వీళ్ళ ఏజ్ కి ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఆయన రాణించి ఓ స్థాయికి వచ్చాడు ఆయన. ఓకే, కానీ ఇప్పటికీ వాళ్ళని ఆయన అట్లాగే ట్రీట్ చేస్తాడు. ఓకే, సో అందుకని కానీ నిజంగా మీరు అన్నట్టు ఈ కొడుకులు ఈ ఏజ్ వాళ్ళు, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు భరించట్లేదు. నాకంటే కూడా ఇంకా పెద్ద అనుకోండి, ఈ జనరేషన్ అయితే భరించట్లేదు తండ్రిని. 10-15 ఏళ్ల వాళ్ళే భరించట్లేదు. తిట్టేస్తున్నారు, రివర్స్ లో తిట్టేస్తున్నారు. అవును, గ్రేట్. వాళ్ళిద్దరు కూడా మెచ్చుకోకుంటే, అరే ఒక మాట కూడా మమ్మల్ని మెచ్చుకోడు, బయట ప్రపంచం అంతా మెచ్చుకున్నా సరే ఈయన మెచ్చుకోడు ఏందని అనుకుంటారేమో. ఆబ్సెన్స్ లో మెచ్చుకున్నారండి. అంటే మొన్న కేటీఆర్ గురించి నాతో మాట్లాడుతూ కూడా, అంటే చాలా చాలా అద్భుతంగా నరేట్ చేయటం గాని, లాంగ్వేజ్ ని తను డెవలప్ చేసుకున్న తీరు కానీ, చాలా ధాటిగా మాట్లాడే పద్ధతి గాని, ఈస్థెటిక్స్ ని ప్రయోగించడం గాని, ఆ ఉపన్యాస సందర్భంలో పోయిట్రీని కోట్ చేయటం గాని, ఒక బ్యూటిఫుల్ డిక్షన్ తో మాట్లాడతాడని, ఇవన్నీ చాలా సార్లు మొన్న మాట్లాడు ప్రశంసించడం నాది. కానీ ముఖాముఖిగా ఆయన ఎప్పుడు ప్రశంసించడం నేను చూడలేదు. ఎవరిని ప్రశంసించడా, మరి వేరే వాళ్ళని ప్రశంసిస్తూ ఉంటాడు కదా, ఓన్లీ వీళ్ళిద్దరిని ఎందుకు ప్రశంసించాడు? వాళ్ళననే కాదండి, అసలు చాలా తక్కువే. అంటే అది సభా సందర్భాల్లో ప్రశంసించడం వేరు. అంటే బహిరంగ సభా వేదికల మీద పొలిటికల్ లీడర్స్ ని ప్రశంసిస్తూ ఉంటాడు. బూస్టప్ ఇవ్వటం, అక్కడ రాజకీయంగా అది అవసరం కనుక ఆ కాన్స్టిట్యున్సీలో అతన్ని నిలబెట్టడానికి కావాల్సిన బూస్టప్ ఇస్తారు. గానీ పర్సనల్ టాక్స్ లో ఉన్నప్పుడు మాత్రం గడగడ వణుకుతారండి. లేదు, అసలు గడగడ వణికించుకోవటమే అనమాట. బహిరంగ సభా వేదికల మీద మాత్రం ఎమ్మెల్యేలైనా ఏ కాన్స్టిట్యున్సీ అయితే నన్ను ఇవన్నీ అడిగాడు, ఎన్ని అడుగుతావా ఇంకా అని చాలా సందర్భాలు చూసి అందరినీ అంటారు ఆ మాట. అందరికీ ఆ చనువు ఇస్తారు. ఆయనతో అదే ఉంటుందండి, చనువు ఇస్తారు. ఇప్పుడు నన్ను ఎవరు లేకుంటే శ్రీనివాస్ అంటాడు, సీను అంటాడు, ఇంకొక వ్యక్తి ఉన్నాడంటే దేశపతి గారు అంటాడు. ఓకే, అంత ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఆయన. ఓకే, మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నా మిమ్మల్ని అందరి ముందు గారు అని పిలుస్తాడు. అంత చనువు, దేశపతి గారు అంటాడు, లేదా మా దేశపతి అంటాడు. ఎప్పుడన్నా రండి దేశపతి గారు కూర్చోండి అని అంటాడు. ఎవరన్నా 4 ఉన్నారు అని. ఓకే, కానీ మామూలు సందర్భాల్లో సీను అనో లేకుంటే దేశపతి అనో పిలుస్తారు. ఓకే, ఏదైనా తక్కువ మందిలో ఇద్దరమే ఉన్నప్పుడు ప్రధానంగా మాత్రం, 3వ వ్యక్తి లేనప్పుడు అట్లా పిలుస్తారు.
నిజంగా అంటే కేసీఆర్ గారి తత్వం గురించి ఒక పెద్ద పుస్తకం రాయాలి. ఈ జనరేషన్ చాలా నేర్చుకోవాలి. తండ్రి కొడుకులతో ఎలా ఉండాలి, తండ్రి వాళ్ళతో ఎట్లా ఉండాలి, సన్నిహితులతో ఎలా ఉండాలి. ఇప్పుడు మీరు 25 సంవత్సరాలుగా ఉద్యమ సహచరులు, మిమ్మల్ని కూడా అందరి ముందు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ గారు అని పిలుస్తారంటే. అవునండి, అవును అవును, గారు అని పిలుస్తారు. ఆ భార్య పట్ల కూడా ఆయన చాలా గౌరవంగా ఉంటారు సార్. ఈ మధ్య ఒకసారి ఆయన ఏదో నాకు పర్సనల్ విషయాలు చెప్తూ కూడా ఏ రోజు వాళ్ళ మధ్య విభేదం లేదు, గొడవ పెట్టుకున్నది లేదండి. ఇద్దరు భార్యాభర్తలు జీవితంలో జనరల్ గా కలతలు, ఈ అభిప్రాయ భేదాలు ఇవన్నీ ఉంటాయి కదా, అసలు వాళ్ళ మధ్య అది లేదు. ఆయన ఎంత గౌరవంగా మాట్లాడతారంటే భార్య పట్ల, నా జీవితంలో నాకు గొప్పగా సహకరించింది, అసలు నేను రాజకీయాల్లో తనములకనై ఉంటే కుటుంబ బాధ్యతల్ని చాలా గొప్పగా నిర్వహించింది, చుట్టపక్కల కావచ్చు, సంసార బాధ్యతలు కావచ్చు, మనుషులతో ఉండే రిలేషన్స్, వీటన్నిటినీ కూడా తను అద్భుతంగా హ్యాండిల్ చేసిందని నిజంగా చెప్తున్నాను భరత్ గారు, నమస్కరిస్తూ చెప్పారు నాకు. నేను ఆవిడకి జీవితంలో చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పి నమస్కరిస్తూ చెప్పారు. ఆయన అంత గౌరవం భార్య పట్ల. కానీ మరి ఇట్లా మీరు అన్నారు కదా, ఇప్పుడు అందరి ముందు తిడితే వీళ్ళు హట్ అవుతారని ఆలోచించరా కేసీఆర్? ఏమిటో మరి, అంటే వాళ్ళిద్దరి విషయంలో మాత్రం అంటే ఆయనకి పని ముఖ్యం అండి, పని రాక్షసుడు ఆయన, వర్క్ హాలిక్. చాలా మంది అనుకుంటారు కదా ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఎప్పుడు రెస్ట్ లో ఉండడం నేను చూడలేదు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, చాలా గానే ఉంటారండి, రెస్ట్లెస్ గానే ఉంటారు. నిరంతరం ఆలోచిస్తారు, నిరంతరం అధ్యయనం చేస్తారు. నేను పోయినప్పుడల్లా ఆయన చాలా అంటే మామూలుగా మాట్లాడుతున్న విషయాల్లో కూడా మీరు అంటే పార్టీ రాజకీయాలు ఇవే కావు, ఇతర విషయాలు మాట్లాడుతుంటే కూడా ఊహించని కోణాన్ని ఆవిష్కరిస్తాడు. చాలా జనానికి సంబంధించిన కోణం ఉంటుంది, ప్రజలకు సంబంధించిన కోణం ఉంటుంది. మీరు మొన్న నేను ఊహించలేదండి, ఏది మన అక్కడ ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ల నేపథ్యంలో పీస్ టాక్స్ ని డిమాండ్ చేయాలి అన్న మాట ఆయన నుంచి వచ్చింది ప్రతిపాదన. అంటే రోజు పత్రిక చదువుతున్నారు, ఫీల్ అవుతున్నారు, ఇది అవసరం అని అనుకున్నారు, చెప్పారు ఆయన. ఆపరేషన్ కగార్ సంబంధించి అట్లా ఉంటారు ఆయన. ఆయన చాలా రోజు పత్రికలు చదువుతారు, చాలా ఏదో పుస్తకం చదువుతూ ఉంటారు. తర్వాత మా జాతీయ అంతర్జాతీయ, ఈ మధ్య అయితే అక్కడ చిన్న హోమ్ థియేటర్ కూడా ఉంది, దాంట్లో జాతీయ అంతర్జాతీయ వార్తలకు సంబంధించిన వీడియోలు, విశ్లేషణలు కూడా ఆయన ఫాలో అవుతుంటారు రెగ్యులర్ గా. చాలా ఊరు పేరు లేని యూట్యూబ్ ఛానల్లో ఉన్న విశ్లేషణ కూడా చూస్తారు జాతీయంగానైతే. నేను మొన్న చూసినాను, చాలా ఎవరో ఎక్కడో ప్రళయం వస్తుందని చెప్తే అది చూస్తున్నారు. నేను పోయేసరికి తొందరలోనే ప్రళయం అని చెప్తున్నారు దాంట్లో. అట్లా ఆయన 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 ఎంగేజ్డ్ గానే ఉంటాడండి ఆయన, అట్లా ఊరికనే ఉండరు. అయితే వీళ్ళ నుంచి కూడా ఆశిస్తాడు, అంత పర్ఫెక్షన్ ని ఆశిస్తాడు. అంటే ఆయనకు ఒకటి ఏంటంటే, ఆయన గ్రామీణ జీవితపు లోతుపాతులు బాగా తెలుసు ఆయనకి, రైతు జీవితం బాగా తెలుసు. ఎమ్మెల్యేగా ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చినాడు గనక ఆయనకు ప్రజల అంతరంగాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. ఎప్పుడన్నా వీళ్ళు సరైన అవగాహన లేకుండా ఉన్నప్పుడు ఆ అభిప్రాయాలు ఖండించే దగ్గర కటువుగా ఉంటాడు. మీకు ఇది అర్థం కావట్లేదు, మీరు రొటీన్ పాలిటిక్స్ లో ఆలోచిస్తున్నారు. జనరల్ గా మనం రొటీన్ పాలిటిక్స్ లో కొన్ని ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి మన క్యాబినెట్ లో ఒకేసారి ఒక 10-15 సంక్షేమ పథకాలు ప్రకటించారు మొదటి క్యాబినెట్ లో. అవును. అప్పుడు ఒక నాయకుడు ఏమన్నాడంటే, ఇట్లా ఎందుకు సార్, మనం కొంచెం వ్యవధి ఇస్తూ ఒక్కో పథకం ప్రకటిద్దాం, ఆ పథకాన్ని ప్రచారం చేద్దాం, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంకో పథకం చేద్దాం, రిజిస్టర్ అవుతుంది జనం హృదయంలో అన్నాడు. చాలా కోపం వచ్చింది ఆయనకి. ఇగో ఇదే మీరు ఆలోచించే పద్ధతి నాకు నచ్చదు, ఇది అల్పంగా ఆలోచించే పద్ధతి. ప్రజల అవసరం ముఖ్యమా? నువ్వు ఇప్పుడు ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నప్పుడు ఆ ప్రయోజనం వాళ్ళకి ఇచ్చేయాలి తప్ప నీ రాజకీయ ప్రయోజనం కోసం గ్యాప్ తీసుకుంటామా అని చెడామడ వాయించాడు. అంటే అల్టిమేట్ గా అక్కడ ప్రచారం కంటే ఎక్కువ ప్రజలు ప్రయోజనం ముఖ్యం. ఆ కళ్యాణ లక్ష్మి పెన్షన్లు పెంచడము, ఇట్లా ఒక 5-6 ఒకటే కేబినెట్ లో దాదాపు 40 నిర్ణయాలని గుర్తు నాకు. 200 రూపాయల నుంచి, అది ఫస్ట్ టర్మ్ లో అనుకుంటా, 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెన్షన్ పెంచడం, 1000 రూపాయలు చేయటము, కళ్యాణ లక్ష్మిని ప్రకటించడం, ఇవన్నీ ఒకే ఊపులో చేసేశారు. అప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 50 లక్షలు అనుకుంటా, 50,000 సారీ 50,000 రూపాయలు అనౌన్స్ చేయడం, అన్ని కూడా ఒకటే కేబినెట్ లో అనౌన్స్ చేశారు. అవును. సో అట్లా ఆ పద్ధతిలో ఉంటారు ఆయన. మనం రొటీన్ పాలిటిక్స్ లో జనరల్ గా ఆలోచిస్తారు కదా, మనం ఇట్లా చేద్దాం,
కొంచెం టైం తీసుకుందాం, కొద్దిగా ప్రచారం చేద్దాం అని అన్నారు. అప్పుడు హరీష్ రావు గారు కూడా ఉన్నారు, అలా చేస్తే బానే ఉంటుందేమో అన్నారు ఆయన. హరీష్ రావు గారిని కూడా కోప్పడ్డారు. ఓకే, ఇది కాదు ఆలోచించాల్సిన పద్ధతి అని. హరీష్ రావు గారు కూడా ఏమి అది వేరే ఉద్దేశంతో అనలేదు ఆయన. ప్రజల్లోకి బాగా తీసుకోగలుగుతాం, ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం, ఊరూరా మీటింగ్ చేయడం, ఇదంతా ఉంటది కదా, కళ్యాణ లక్ష్మి లాంచ్ చేస్తున్నామని. అట్లా ఆయన దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇటువంటి సందర్భాల్లో 90% కేసీఆర్ కరెక్ట్ అయ్యారు, ఒక 10% మిస్టేక్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 90% కరెక్ట్ అయ్యారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రజతోత్సవ సభ వచ్చారు, సంవత్సరం తర్వాత దాదాపు అపీరెన్స్ లోక్సభ ఎన్నికల తర్వాత. ఆ విషయంలో ఆయనకు చాలా పర్టికులర్ గా ఢిల్లీలో జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మాతో కూడా పంచుకునేవాళ్ళు. ఏంటంటే తమిళనాడులో జయలలిత అధికారంలోకి వస్తే కరుణానిధి అసెంబ్లీ రాడు, కరుణానిధి అసెంబ్లీ అధికారంలోకి వస్తే జయలలిత అసెంబ్లీకి రాదు. అయినా సరే అక్కడ గవర్నమెంట్ చేంజ్ అవుతూ వస్తుంది. 1989 నుంచి కూడా ప్రజలు ఆల్టర్నేటివ్ గా గెలిపిస్తున్నారు. అధికారం ఒకటికి ఇచ్చిన తర్వాత తెల్లారి నుంచే మనం ఎందుకు పంచాయతీలు పెట్టడం, వాళ్ళు పాలన చేసుకొని ఇవ్వాలి. 4 సంవత్సరాల తర్వాత మొదటి 4 సంవత్సరాలు కూడా జయలలిత అయినా కరుణానిధి అయినా కేవలం ప్రెస్ రిలీజెస్ ఇస్తారు, ఏదైనా ఇష్యూ మీద బయటకు వచ్చి మాట్లాడరు. 4వ సంవత్సరం తర్వాత బయటకు వచ్చి మాట్లాడి చివరి నిమిషంలో మాత్రమే, ఎలక్షన్ ఇయర్ మాత్రమే రాజకీయాలు చేయాలి, మిగతా సమయంలో అధికార పక్షాన్ని పరిపాలించుకొని ఇవ్వాలి, వాళ్ళకు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి అన్నది ఆయన స్ట్రాటజీ. దాన్నే నాకు తెలిసి ఈ టర్మ్ లో కూడా ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ఈ టర్మ్ లో కంటిన్యూ చేస్తారని అనుకుంటాను నేను. ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి అంటారు కదా, ఆయన అట్లా ఉంటాడు కనుక. ఇప్పుడు ఆయన ఉద్యమంలోంచి ఎదిగి వచ్చిన నాయకుడు, ఆయన ఏమన్నా అంటే ఎగ్జాక్ట్ గా ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెట్టుడు ఎందుకు అన్న వాడు యూజ్ చేశారు మాతో ఢిల్లీ చేశారు. ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దాన్ని పరిపాలించని వాళ్ళు కాళ్లలో కట్టెలు పెట్టుడు ఎందుకు, ఏ సందర్భంలో అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి 3 నెలల తర్వాత 10 సీట్లే అప్పుడు అసెంబ్లీలో వచ్చినప్పుడు కొద్దిమంది కేసీఆర్ ఎక్కడ, మహబూబ్నగర్ ఎంపీ ఎక్కడ అని పోస్టర్లు వేసినప్పుడు రోజు పోయి మనం ఏం చేస్తాం, రోజు ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసి అంటే మనకు ఇవ్వనప్పుడు ఏం చేస్తాం. దాని తర్వాత కూడా 2011-12 కూడా పార్లమెంటు బదులు కార్యక్షేత్రంలో తేల్చుకుందాం, పార్లమెంట్ లో ఊరికే. పాలమూరు ఎత్తిపోతల లాంటివి ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెళ్లి కేసులు వేశారు, దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఒక ప్రాజెక్టు ఒక కరువు ప్రాంతంలో నిర్మాణం అవుతున్నప్పుడు అది త్వరితగతిన నిర్మాణం కావాలని కోరుకోవాలి. అది నిజానికి అది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు ప్రతిపాదించిన ప్రాజెక్టు, అది తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న దశలోనే ప్రజలలో చర్చ జరిగినటువంటి ప్రాజెక్ట్. దానికి వాళ్ళు అడ్డు జరిగారు. అలా ప్రవర్తించకూడదనేది కేసీఆర్ గారు. ఇప్పుడు నిజంగా కూడా కొంతమంది ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, అందులోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు, మరికొంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. మనం ఏమన్నా చెయ్యొచ్చేమో అని పొరపాటున ఒక ఆయన అంటే ఎంత కోప్పడ్డాడంటే అటువంటి కలుషితమైన ఆలోచనలు అసలు రాకూడదు మీకు. మనం అలా అల్పంగా ప్రవర్తించాల్సిన పని లేదు ప్రజల ముందు. మనం ఎప్పుడు ప్రజలు ప్రాతిపదికనే ఉన్నాం, ప్రజలు కేంద్రంగానే ఉన్నాం. ప్రజల ముందు మనం అట్లా పేలవంగా మారొద్దు అని చెప్పి ఆయన అన్నారు. ఆయన ఎప్పుడు అట్లా ఫ్రాంక్ గా ఉంటారు. మీకు ఎప్పుడు కూడా చూడండి, దొంగ సంఘాలు పెట్టడం గతంలో మీరు చూసాం. సమైక్య రాష్ట్రంలో దొంగ సంఘాలు పెట్టించడం, వాటితో మాట్లాడించడం, నకిలీ ముఠాలు పెట్టించడం, నకిలీ పోలీసులు సృష్టించడం, నకిలీ హంతకులతో చంపించడం, ఇటువంటి ఒక రకమైన పాలిటిక్స్ ఉండేవి. అవి కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేవు కదా. అట్లాంటి వాటికి ఆయన ఎప్పుడు పాల్పడరు. బయటకి కేసీఆర్ గారి వ్యక్తిత్వం అంతా కూడా చాలా డిస్టార్షన్ జరిగిందండి. ఆయనకున్న ఉదాత్తమైన అంశాలన్నింటినీ పక్కన పెట్టి మీలాంటి వాళ్ళ పుస్తకం రాయాలి కేసీఆర్ వ్యక్తిత్వం గురించి, దగ్గరగా ఉన్న వాళ్ళే. అంటే కొద్దిమందికి అర్థం కాదు ఎందుకు ఆయన అంటే ఇప్పుడు రెగ్యులర్ గా పొలిటీషియన్ లాగా రోజు ఎందుకు రారు, దాన్ని వేరే విధంగా డిస్టార్షన్ చేస్తారు కదా. ఫామ్ హౌస్ లో వాడు కుట్టాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు అంటే రాజకీయ ప్రత్యర్థులు. ఆయనకేదో చిన్న వ్యక్తిగతమైన అలవాటు ఏదో ఉంటే దాని గురించి అసలు ప్రధాన రాజకీయ విమర్శ అంతా చేయటం అసహ్యకరమైన పద్ధతి కదండి. అటువంటి అలవాట్లు ఎవరికి ఉండవు చెప్పండి. రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళకు చాలా సాధారణమైన పొలిటీషియన్స్ లో 99% అందరికి ఉంటుంది కదా. అది అలా విమర్శించే వాళ్ళందరికీ కూడా ఉంది. తర్వాత చాలా మంది కూడా మన బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళు చాలా సార్లు అపభ్రంశపు భాష మాట్లాడుతూ ఒక వికృత భావాలని వ్యక్తం చేస్తూ మాట్లాడినప్పుడల్లా మీరు ఇలా మాట్లాడతారు ఏంటంటే మా కేసీఆర్ ఆదర్శం అంటారు.
కానీ కేసీఆర్ గారు మీరు ఆయన ప్రసంగాలు చూస్తే 90% ఉదాత్తమైన ప్రసంగాలు ఉంటాయి. ఓకే. ఆయన చాలా సాహిత్య స్పర్శతో ఉన్న ప్రసంగాలు ఉంటాయి. పద్యాలు కోట్ చేస్తూ చెప్పినటువంటి ఉపన్యాసాలు ఉంటాయి. ఒక భాష కోవిదుడి లాగా మాట్లాడిన ఉపన్యాసాలు ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మాట తూలడం అనేది ఎవరి విషయంలో అయినా జరుగుతుంది. ఆయన కూడా ఎప్పుడన్నా మాట తూలొచ్చు, కొన్నిసార్లు కొంత మర్యాదను అతిక్రమించి ఉండవచ్చు. కానీ అది ఆదర్శం కాకూడదు కదా. వీళ్ళు చూడండి, వీళ్ళు అసలు ఎప్పుడు ఇట్లాగే మాట్లాడతారు. వీళ్ళు ఉదాత్తంగా మాట్లాడడం అనేది ఎప్పుడు జరగదు. వేదిక ఎక్కితే క్షుద్ర రాజకీయ విమర్శ, అది అపభ్రంశపు భాష, అది ఒక వికృతమైన భాషలో దాడి చేయటమే తప్ప గంభీరంగా మాట్లాడడం అసలు రానే రాదు. ఒక ఎనలైటికల్ గా మాట్లాడడం, ఎడ్యుకేటివ్ గా మాట్లాడడం, ఎడ్యుకేట్ చేస్తున్నట్టు మాట్లాడడం, గంభీరంగా చెప్పడం, అట్లా మనం ఎన్నిసార్లు చూసాం కేసీఆర్ గారిలో. అది మీకు కనిపించదు వీళ్ళలో. కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకుంటే అట్లా మాట్లాడాలి. ఇప్పుడు ఏది తీసుకోవాలనే విచక్షణ కూడా నీకు ఉండాలి కదా. ఆ వ్యక్తి నుంచి నేను ఇదే నేర్చుకున్నానంటే అది నీ అభిరుచి, నువ్వు అంతవరకే గ్రహించగలుగుతున్నావు అని అర్థం. సో ఇప్పుడు ఇప్పుడు హరీష్ రావు, నేను మొన్న అన్నాను, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, ఇప్పుడు కనుక ఒక సందర్భంలో ఇప్పుడు బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు అని పెడితే రాష్ట్రంలో కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్ మళ్ళీ టాప్ 3 బీఆర్ఎస్ పార్టీ నుంచే ఉంటారు ఇవాళ కాంటెక్స్ట్ లో. అంటే మీకు అంటే 2 కత్తులు ఒక వరలో ఇమ్మడం అంటారు, 3 కత్తులు ఎట్లా ఒక వరలో ఇమ్ముడుతున్నాయి అంటే నిజానికి వాళ్లకు లీడర్షిప్ పరంగా. నేను ఒకసారి హరీష్ రావు గారు ముగ్గురు ఒకే పార్టీ కావడం మైనస్. బహుశా ఇప్పుడు కొంతమంది బీజేపీ ఫేవర్ లో ఉండి, బీజేపీలో ఉండి హరీష్ రావును కేటీఆర్ అభిమానించే వాళ్ళు ఉండొచ్చు, ప్లస్ కాంగ్రెస్ లో ఉండి కూడా వీళ్ళిద్దరిని అభిమానించే వాళ్ళు ఉండొచ్చు. ఆ పార్టీ ఓటర్స్ ఆ పార్టీకి ఉంటారు, సరే బీఆర్ఎస్ లో ఉన్నది కాదు. కానీ పర్సన్స్ వైజ్ గా ఓటింగ్ పెడితే బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ పరంగా అయినా లేకపోతే థింకింగ్ పరంగా అయినా నో డౌట్ ఈ ముగ్గురికే వస్తుందని నేను అనుకుంటాను. వీళ్ళే టాప్ 3లో ఉంటారు అనుకుంటాను. చాలా చాలా శక్తిమంతులు, ఏం అనుమానం లేదు. నేను ఒకసారి హరీష్ రావు గారిని ఒక మాట అడిగాను, మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టే విషయం ఏమిటి, మీరు ఏ విషయంలో మీరు ఎక్కువ బాధపడతారని అడిగాను. దానికి ఆయన నాకు చెప్పిన జవాబు ఏంటంటే, రోజు మా ఇంటికి చాలా మంది వస్తుంటారు, ఏదో పనుల కోసం వస్తుంటారు, ఏదో సహాయార్థమై వస్తుంటారు. వచ్చినప్పుడు ఎప్పుడన్నా నేను వాళ్ళకి ఏమీ చెయ్యని నిస్సహాయతను ఎదుర్కొన్నప్పుడు, వాళ్ళు నిరాశతో వెనుగు తిరిగినప్పుడు అది నన్ను ఎక్కువ బాధిస్తుంది అని చెప్పాడు. అది ఆయన వ్యక్తిత్వంలో ఇన్కల్కేట్ అయిన విలువ. అది మీరు చూడండి, అసలు ఉదయం లేస్తే ఎంత మందిని కలుస్తాడు ఆయన, వేల మందిని కలుస్తాడు. ఎంత ఓపిక అవసరం దానికి, ఎంత పేషెన్స్ అవసరం. అది ఒకరోజు కాదండి, ఎవ్రీ డే ఆయన జీవితం అది. ఒక బిజీ డాక్టర్ కు అవతల పేషెంట్లు ఎలా ఉంటారో అలా జనం నిలబడి ఉంటారు బారులు తీరి. అక్కడ ఆయన పిఏలు వాళ్ళంతా ఓపీ అని అంటారు, ఓపీ ఎంత అంటుంటారు వాళ్ళు. అట్లా నిక్ నేమ్ వాళ్ళు ఓపీ అని పెట్టుకున్నారు, డాక్టర్ లాగా. అట్లా అంతమంది ఉంటారు, అంతమందిని అడ్రస్ చేస్తారు. మళ్ళీ కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన వాళ్ళతో మళ్ళీ కూర్చొని వ్యక్తిగతంగా మాట్లాడతారు. మళ్ళీ ఇటు పార్టీ ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తారు. మళ్ళీ అటు మామయ్య దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చర్చ చేయాల్సిన, ఆయనకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్, ఆయన తీసుకోవాల్సిన ఇన్పుట్స్, మళ్ళీ అప్పుడు అధికారంలో ఉంటే తన శాఖకు సంబంధించిన రివ్యూలు, లక్ష్యాలు, అది మళ్ళీ అంతే సమర్థవంతంగా చేస్తారు. అర్ధరాత్రి 12 దాకా ఆయన పనిచేస్తూనే ఉంటారు. కాన్స్టిట్యున్సీని మళ్ళీ మిగతా వాళ్ళందరి కాన్స్టిట్యున్సీల కన్నా అద్భుతంగా తీర్చిదిద్దాడు. చాలా మంది ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీకి నిధులు తీసిపోయాడు, ఇది చేశాడు, అది చేశాడు అంటారు కదా. ఇన్నేళ్ల బట్టి అనేక మంది వాళ్ళ కాన్స్టిట్యున్సీలను తీర్చిదిద్దుకుంటూనే వస్తున్నారు కదా. ఎవరు హరీష్ లాగా అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు, ఎవరు కేటీఆర్ లాగా ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళు మంత్రులు అయ్యారు. ఎక్కడ 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అధికారం బీఆర్ఎస్ ఉంది కదా, ఇప్పుడు 1.5 year అయింది. మీరు కాదు, మీరు అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే చెప్పండి. ఏ నాయకుడు తన కాన్స్టిట్యున్సీ అది రాజశేఖర రెడ్డి చేసుకున్నాడు పులివెందుల, అక్కడ చేసి ఉంటాడు. నేను అడిగి తెలంగాణ నాయకులలో చెప్పండి మీరు. అంటే తెలంగాణ నాయకులు మంత్రులే, ముఖ్యమంత్రులు కాదు, ప్లస్ అంత అధికారం కూడా లేదు. హరీష్ రావు ముఖ్యమంత్రి కాదు. తర్వాత ఇంకొకటి, హరీష్ రావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సిద్దిపేట అభివృద్ధి చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఏ ఫండ్స్ ఉంటాయి, ఏవి తీసుకురావచ్చు అని చెప్పి అలర్ట్ గా ఉండడం అండి, సెన్సిటివ్ గా ఉండడం, ఆ విషయాల్లో కమాండ్ సంపాదించడం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ ను అడ్రస్ చేయడం, ఎస్పెషల్లీ ఇప్పుడు హరీష్ రావు మోడల్ అంటారు ఎమ్మెల్యేలు, కొద్దిమంది అంటారు. ఎవరు ఫోన్ చేసినా కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం. అప్పుడు ఫోన్ వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే కాబట్టి, సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో కాబట్టి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్దిపేటలో మాస్టర్ ప్లాన్ అమలైంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సిద్దిపేట కాలేజీ యూనివర్సిటీ అయింది. ఓకే, అప్పుడే కదా సిద్దిపేట కాలేజీకి నేను డబ్బులు ఇచ్చాను అని కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అన్నాడు. ఆ పైనుంచి మాట్లాడుతూ ₹1 కూడా ఇవ్వను అని అన్నాడు ఆయన. ఆ తర్వాత అప్పుడే సిద్దిపేటలో చెట్లు పెట్టించడం జరిగింది. అప్పుడే సిద్దిపేటకి అనేక రకాల విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. ఆయన తనకున్న శక్తియుక్తులు, అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఏ ఫండ్స్ ఉంటాయి, ఏమిటి, ఎలా ట్యాప్ చేయొచ్చు, దానికి మనుషులు ఎవరిని ఉంచాలి, నిరంతరం అది ఆలోచించడం, పర్సువేట్ చేయటం. ఇప్పుడు ఊళ్ళో చెట్లు పెట్టాడండి, ఒక చెట్టు వాడిపోతే ఆయనకు మనసు పట్టదు. పర్సనల్ కేర్ నేను అనేది ఎలా, ప్రతి విషయం మీద ఓ అడుగు ముందుంటాడు అందరికంటే కూడా. అందుకని 24,000 నుంచి మెజారిటీ స్టార్ట్ అయ్యి లక్ష దాటిపోయింది, పెరుగుతూనే ఉంది. మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ టైం తగ్గడం. కనుక ఇవి వీళ్ళకి ఇంకొకటి 2 జరిగాయండి. ఒకటి కేసీఆర్ గారు నుంచి నేర్చుకున్నవి, రెండవది ఉద్యమం వీళ్ళకి చాలా శక్తుల్ని ఇచ్చింది. కేటీఆర్ కైనా హరీష్ కైనా మాట్లాడే నైపుణ్యాన్ని బాగా పెంచింది. విభిన్న వర్గాలతో సంభాషించే అవకాశం ఉద్యమంలో వచ్చింది. మామూలు సందర్భాల్లో మీకు రాదు. ఆయా ఉద్యమ కార్యాచరణలో వాటిని నిర్వహించినటువంటి అనుభవం వచ్చింది. దేశవ్యాప్తంగా వాదించారు తెలంగాణ గురించి, అధ్యయనం చేశారు. ఒక జయశంకర్ గారితో, ఈవెన్ కోదండరామ్ గారితో మేము అందరం కూర్చొని విషయాలను అధ్యయనం చేసేవాళ్ళు. అటు ప్రజలకు దగ్గరగా ఉండడం, ఇటు విషయాలను అధ్యయనం చేయటం, అసెంబ్లీలో ఎఫెక్టివ్ గా దాన్ని ప్రజెంట్ చేయటం, పనిలో అభివృద్ధిలో చక్కగా నిబద్ధతతో పనిచేయడం, ఇవన్నిటి కారణంగా వాళ్ళు అట్లా ఎవాల్వ్ అయ్యారు. కృషి ఉంది, వర్కహాలిక్ నేచర్ ఉంది. మీకు కేటీఆర్ ఎలా ప్రిపేర్ అవుతారు? ఆయన చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతారు. ఆయన అలా మాట్లాడుతున్నాడంటే, అంత ఫ్లోలో ఉన్నాడంటే, ఎంత నిమగ్నత ఉంటే వస్తుంది అది నేషనల్ ఇష్యూస్ మాట్లాడనివ్వండి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడనివ్వండి, ఎవరన్నా ఒక విదేశీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఏ మర్యాదతో ప్రవర్తించాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి, ఎంత హుందాగా మాట్లాడాలి, అన్ని విషయాల్లో తన శాఖలను నిర్వహించే దగ్గర గాని. ఎందుకంటే వెనక మాటలలో ముగ్గురికి వచ్చిందండి. మన కేసీఆర్ ది హరీష్ రావుకి వచ్చింది, కేటీఆర్ కు వచ్చింది, కవితకు కూడా వచ్చింది, అందరికి కూడా. సరే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు హరీష్ రావు గారు మొదటి నుంచి పార్టీని వదలను, బీఆర్ఎస్ ని వదలను, అలాగే కేసీఆర్ ని వదిలి ఎక్కడికి వెళ్ళనని చాలా సార్లు చెప్తూ వచ్చారు మీడియా ముందు కూడా. మరి కాంగ్రెస్ నేతలు మాత్రం హరీష్ రావు సొంతగా పార్టీ పెట్టుకోవాలనుకుంటున్నారు, బీఆర్ఎస్ లో 3 ముక్కలాట నడుస్తోందని ప్రచారం మాత్రం ఆపట్లేదు, ప్రచారం జరుగుతూనే ఉంది. మరి బీఆర్ఎస్ లో ఇంత జరుగుతున్న గులాబీ బాస్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారు, ఏమంటారు? 2 ఉన్నాయండి. ఒకటి, కాంగ్రెస్ నాయకులు ఉద్యమ కాలం నుంచి కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పుకార్లని అనే దాన్ని ఒక కళగా అభివృద్ధి చేశారు. ఎన్ని తప్పుడు వార్తలు వచ్చేవంటే ఉద్యమ సందర్భంలో కూడా, ఫలానా సందర్భంలో కేసీఆర్ మేధావులు ఇలా అవమానించాడు అనే వార్త వచ్చేది, ఏదో జయశంకర్ గారిని ఇలా అన్నాడు అని. వాళ్ళ పర్సనల్ టైంలో అక్కడ ఎవరున్నారు వీళ్ళకి ఎలా తెలుస్తుందండి? ఉత్తవి అన్నమాట, అంత ఊహాగానాలు, కావాలని ఆయన వ్యక్తిత్వానికి ఒక మాలిన్యాన్ని ఆపాదించడం కోసం చేసిన పనులు. అది ఎట్లా ఉంటుందంటే, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి దాని గురించి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. వివరణ ఇవ్వడం కూడా తక్కువగా అనిపిస్తుంది, చిల్లరగా అనిపిస్తుంది అనమాట, చౌకబారుగా ఉంటది. అట్లా మీరు మొన్న కూడా కేసీఆర్ గారు ఇంట్లో ఆయన అడ్డం పడి, ఆయనకు బాత్రూమ్ లో జారిపడి ఆయనకు తుంటి విరిగితే కుటుంబంలో కలహం జరిగి అట్లా జరిగిందని ప్రచారం చేశారు. నేను ఇంతకుముందు చెప్పాను వాళ్ళు ఎలా ఉంటారు కేసీఆర్ గారు ముందని. ఒక మాట మాట్లాడడానికి, ఒక ప్రతిపాదన పెట్టడానికి భయపడతారు ఇద్దరు, ఏమంటాడో, ఎటువంటి రియాక్షన్ ఉంటుందో అని. అట్లాంటిది ఆయనతో వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడమో, ఆయనతో తగుబడమో అది జరిగే పని కాదండి. రెండో మాట రెండించారు. ఎమ్మెల్యేల మార్పు విషయంలో చాలా గట్టిగా పట్టుబట్టారంటారు కదా, హరీష్ రావు కేటీఆర్ చెప్పినా అప్పుడు కేసీఆర్ దానికి అంగీకరించలేదు అని. మొన్న ఎమ్మెల్యే టికెట్స్ మార్పు విషయంలో చెప్పడం అనేది వీళ్ళు వినయంగా చెప్పాల్సిందే. వినయంగా, నాన్న కొంచెం వినండి, నాన్న డాడీ కొంచెం వినండి డాడీ, నిజం డాడీ ఇలా ఇన్పుట్స్ వస్తున్నాయి అంటే మాట్లాడకండి అని ఒక మాట అన్నాడు అనుకోండి, అయిపోతుంది అంతే, ఇంకా రెట్టించలేదు. అంటే ఇక్కడ కేటీఆర్ నేను 90% కేసీఆర్ కరెక్ట్ అయ్యారు, 10% సందర్భాలు ఇటువంటివి, ఏది ఎమ్మెల్యేల మార్పు దీని విషయంలో
Definitely కనీసం ఉంటాయి. 30-35 మందిని మార్చుంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. సార్ నిర్ణయాల వరకు వస్తే టిఆర్ఎస్ కు వచ్చిన జయాలకైనా కారణం కేసీఆరే, టిఆర్ఎస్ కు వచ్చిన ఫెయిల్యూర్స్ కైనా కారణం కేసీఆర్. ఇంకొక రావడానికి లేదండి. ఓకే, ఆ నిర్ణయం ఏదైనా ఆయనే తీసుకున్నాడు. వినొచ్చు, అందరి నుంచి ఇన్పుట్స్ వింటారు, వినడని కాదు, తప్పకుండా అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. అంతిమంగా ఒక నిర్ణయం తీసుకుంటారు ఆయనకు అర్థమైన స్థాయిలో, ఆయన 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 పరిధిలోంచి. ఇంకా ఆ తర్వాత దాని గురించి చర్చకైన అవకాశం అంటే సందర్భం ఇప్పుడు 2006 కరీంనగర్ రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళడం సక్సెస్. Yes, మళ్ళీ yes. 2007లో వెంటనే రాజీనామా చేయడం మైనస్ అయింది కదా. కరెక్ట్ భరత్ గారు. 2009 మహాకూటమి వెళ్ళడం మైనస్ అయింది, తెలుగుదేశంతో వెళ్ళడం. ప్రజారాజ్యంతో వెళ్ళుంటే వేరే రిజల్ట్ ఉండేది అంటారు కదా. డెఫినెట్లీ మహాకూటమి దాంతో చంద్రబాబుతో వెళ్ళొద్దని నేను, జయశంకర్ గారు చాలా మందిని పట్టుపట్టాం. చిరంజీవి గారితో పోతే ట్రంప్ కార్డు మన చేతుల్లో ఉంటుంది. తర్వాత చిరంజీవికి తెలంగాణ ప్రజల పట్ల అంత వ్యతిరేకత లేదు. చిరంజీవి మనం చెప్పినట్టు వినే పరిస్థితులలో ఉంటాడు. మన టర్మ్స్ అండ్ కండిషన్ కు నిబద్ధుడై ఉంటాడు. ఆయనకు రాజకీయ అనుభవం తక్కువ. కానీ చంద్రబాబు అలా కాదు. చంద్రబాబుకు చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆయన చాలా ఆరితేరిన వాడు ఈ ప్రతివ్యూహాలలో. మీరు ఆయనను కౌగిలించుకోవడం ధృతరాష్ట్ర కౌగిలి. తర్వాత భావజాల వైరుధ్యం తీవ్రంగా ఉంది తెలుగుదేశంతో. అది యాంటీ తెలంగాణ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. దాంతో మన పొత్తుకు ఆమోదం రాదు, దీన్ని మనం సమర్థించలేము అని మేమందరం చెప్పినాం. కానీ వాళ్ళు పొలిటికల్ గా ఆలోచించారు. దానికి ఒక మీడియా ఉంది, శక్తి ఉంది, మనుషులు ఉన్నారు, ధనం ఉంది, వీటన్నిటితో కాంబినేషన్ కనుక డెడ్లీ అవుతుంది అనుకున్నారు. తెలుగుదేశం చాలా లాభపడ్డది. 40 సీట్లు వచ్చాయి తెలంగాణలో అవుట్ ఆఫ్ 90. అప్పుడు 90. అవును అవును, అప్పుడు జరిగింది అదే. సార్ అప్పుడు 119లో 40 సీట్లు, 40 సీట్లు ఇక్కడ నుంచి వచ్చాయి. 50 సీట్లు పోటీ చేస్తే 40 వచ్చాయి తెలుగుదేశంకు ఇక్కడ. బట్ టిఆర్ఎస్ నష్టపోయింది. గొప్పగా వ్యూహాలు పన్నిన మాట వాస్తవం. అలాగే కొన్నిసార్లు ఆయనకు అంచనాకు అందని పద్ధతులలో ఆయన ఒక్కోసారి అసలు సాధారణమైన వాళ్ళకి అర్థమవుతుంది కూడా ఆయన విరుద్ధమైన నిర్ణయం తీసుకొని దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉన్నాయి. ఓకే, సో కేసీఆర్ ఉండే లిమిటేషన్స్ కేసీఆర్ ఉన్నాయి, లేవని అనుకోలేం కదా ఎవరైనా. అల్టిమేట్ గా ఎవరైనా సరే స్ట్రాటజీ సక్సెస్ అయిందని అనుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ హిస్ స్ట్రాటజీస్ అంతే. అన్ని రాజకీయ పార్టీలను లైన్ లోకి తీసుకురావడం, 36 రాజకీయ పార్టీలతో అప్పుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖలు ఇప్పివ్వడం. ఈవెన్ తెలుగుదేశం కూడా తెలంగాణకు జైగొట్టాల్సి వచ్చింది, ప్రజారాజ్యం జైగొట్టాల్సి వచ్చింది, కాంగ్రెస్ సెకండ్ ఎస్ఆర్సీ అయింది, జైగొట్టాల్సి వచ్చింది. అందరూ లైన్ లో ఫాలో అయ్యారు. మీరు అన్నది అదే భరత్. అప్పుడు మాకు కేసీఆర్ గారు చెప్పింది కూడా అదే. మనం తెలుగుదేశంతో జైగొట్టి ఇస్తున్నాం కదా, తీర్మానం చేయిస్తున్నాం కదా, అంటే ఒక ప్రధానమైన అడ్డంకి తొలగిపోతున్నది. ఆయన ఫిక్స్ అయిపోయారు అక్కడ చంద్రబాబు నాయుడు. మీకు హరగోపాల్ గారు ఇప్పటికే అంటుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం తప్పు, అది ఆయన పార్టీ స్వభావానికి తగని నిర్ణయం. ప్రజలకు అనుకూలమైన నిర్ణయమే అయినా తెలంగాణ ప్రజలకి ఆయన పార్టీ స్వభావానికి అది అననుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి నిర్ణయం అని అన్నాడు. ఆ నిర్ణయం తీసుకునేలాగా ముగ్గులోకి లాగింది కేసీఆర్. అండ్ అందుకనే తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కాంట్రిబ్యూషన్ మామూలు కాంట్రిబ్యూషన్ కాదది. దాన్ని ఇలా చాలా కోణాల్లోంచి చూడాలి. ఓకే, సో ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఓడిపోతారని అనుకోలేదు కేసీఆర్, అయితే ఊహించలేదు. లాస్ట్ 1 month లో కొంత సెన్స్ అయింది. 1.5 month లో మరి ఆయన గ్రహించారో లేదో తెలియదు. 1.5 month లో అయితే ఖచ్చితంగా సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, అంటే కష్టం అనే స్థితికి వచ్చింది లాస్ట్ 2 months. మేమందరం స్మెల్ చేశాం, ఇంక్లూడింగ్ కేటీఆర్, హరీష్ రావు కూడా స్మెల్ చేశారు. కానీ కేసీఆర్ గారు గట్టి నమ్మకంతో ఆయన ఎందుకు నమ్మకంతో ఉన్నారంటే జరిగిన పని అంతగా ఉందని, అభివృద్ధి అంతగా చేశాము, సంక్షేమం కూడా అంతగా ప్రజలకు అందింది కనుక పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు. ఇది ఆయన బలీయమైన నమ్మకం. కానీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయటంలో టిఆర్ఎస్ సరిగ్గా వ్యవహరించలేదు. అది టిఆర్ఎస్ కు చాలా సమస్యగా. 2 అంటారు, ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ.
లేకపోవడం. దానికన్నా కూడా ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారినప్పుడు ఆ కారణం కన్విన్సింగ్ గా జనాలకు చెప్పలేకపోయింది. అంటే ఆ పేరు వల్ల నెగటివ్ ఓటింగ్ వేస్తారా? అంటే డెఫినెట్లీ అది అప్పటికి కూడా నాతో ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పారు ఒక చాలా మంచి పాయింట్. మేము ఎవరు కోటేశామంటే కారు కోటేశాం, లేకపోతే టీఆర్ఎస్ కనకుండా తెలంగాణ కోటేశాం అంటారు ఇప్పటికి పబ్లిక్ వస్తే. ఎవరు కోటేశాం అంటే తెలంగాణ కోటేశాం అంటే బీఆర్ఎస్ అయినా సరే పబ్లిక్ లో అంతగా నాటుకుపోయింది ఏంటంటే మేము ఎవరు కోటేశాం అంటే ఎగ్జిట్ పోల్స్ సర్వే చేసిన వాళ్ళకు తెలంగాణ కోటేశాం అని చెప్తారు గ్రామీణ ప్రాంతాలు. తెలంగాణ కోటేశాం అంటే టిఆర్ఎస్ అన్నట్టే అంత భావజాలమైంది. ఓన్లీ పేరు మార్పే కారణం అంటారా? అట్లా అంటే అనేక లేయర్స్ ఉంటాయి కదా ప్రజల్లో కూడా. మీరు చెప్పేది సామాన్యమైన ప్రజలు, కానీ బుద్ధిజీవులు, ఆలోచన పరులు, మధ్యతరగతి ఉద్యోగస్తులు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. అది ఈ పైనుంచి కింది దాకా పర్కులేట్ అవుతుందండి. అది ఒకటి. తర్వాత ఈ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మన పేపర్లు లీక్ అయినప్పుడు చైర్మన్ ను తీసేయాలనే వాదన బలంగా వచ్చింది. సర్వీస్ కమిషన్ చైర్మన్ అది అంటే తీసేయడం దానివల్ల ఏముంది లేని కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ అది నిరుద్యోగుల పట్ల ఒక కన్సర్న్ వ్యక్తం చేయడం, అది గ్రహించడంలో వాళ్ళు పొరపాటు చేశారు. కానీ తీసేరాదు కదా ముఖ్యమంత్రి, రాష్ట్రపతి తీసేయాలి, లేకపోతే ఆయన రిజైన్ చేయమని చెప్పాలి ఇండైరెక్ట్ గా, అంతే తప్ప అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తీసేసే అధికారం ముఖ్యమంత్రి ప్రభుత్వం లేదు. అర్థంలోనే పైగా అప్పుడు గవర్నర్ తో కూడా ఒక సమస్య ఉందండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఉన్నట్టు గవర్నర్ అప్పుడు ఉన్న బీజేపీ గవర్నర్ అట్లా లేరు కేసీఆర్ గారితో. అప్పుడు చాలా సమస్య ఉంది. అయినప్పటికీ మీరు చెప్పినట్టు రిజైన్ చేయమని సూచిస్తే ఆయన రిజైన్ చేసేవాడు. అది మనకు నిరుద్యోగుల పట్ల ఉన్న కన్సర్న్ వ్యక్తమయ్యింది. అంటే పేపర్ లీక్ అవడం పట్ల మనం ఎంత సెన్సిటివ్ గా ఉన్నాం అనేది వ్యక్తమయ్యింది. తర్వాత దాంతో పాటు బీజేపీ పట్ల ఒక స్పష్టమైన వైఖరి తోచలేదు ప్రజలకి. ముఖ్యంగా మైనారిటీస్ బలంగా విశ్వసించాలి టిఆర్ఎస్ ని, కానీ టిఆర్ఎస్ బీజేపీతో వ్యతిరేకంగా ఉండాల్సినంత అనే ఒక అనుమానాలకు అవకాశం కలిగింది. బట్ పార్లమెంట్ లో అది అయిందేమో కానీ అసెంబ్లీలో అయితే క్లియర్ గా మైనారిటీస్ ఓటేశారు. అందుకని మీకు జిహెచ్ఎంసీ ఏరియా అత్యధికంగా మైనారిటీ ఉన్న చోట బీఆర్ఎస్ కి వచ్చింది. జిహెచ్ఎంసీ వరకు కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రభావం కనిపించింది. జిహెచ్ఎంసీలో కొంచెం ఈ కరీంనగర్ సీటు ఇటువంటి సీట్లు వచ్చాయి కదా, కరీంనగర్ ఇటువంటి ఎక్కువ మైనారిటీ ఉన్న సీట్లు బీఆర్ఎస్ గెలిచింది కదా. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ ఆ ఫ్యాక్టర్ ఉందండి. అంటే మనకు వచ్చిన సమాచారం ఉంటుంది కదా, ఆ ఫ్యాక్టర్ ఉంది. తర్వాత దళిత బంధు లాంటి పథకాలు కూడా ఏమయ్యాయంటే అది సాచురేషన్ మోడ్ లో ఇచ్చేటువంటి పథకాలు కావు. అందరికి ఇవ్వడం సాధ్యంగా దళిత బంధు పథకాలు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు. దాని వెనుక ఆయనకున్న కన్సర్న్ కానీ ఆయన ప్లానింగ్ ని కానీ సరిగ్గా అర్థం చేసుకోలేదు, వీళ్ళు చెప్పలేకపోయారు కూడా. ఒక్క నిమిషం దేశపతి గారు మీరు లైన్ లో ఉండండి. వి ప్రకాష్ గారు ఉన్నారు ఇదే విషయం మీద మాట్లాడేందుకు. ప్రకాష్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. ప్రకాష్ గారు నమస్కారం. దేశపతి గారు నమస్కారం. సో మీరు లాస్ట్ 1 వీక్ గా ఉన్నట్టు లేరు. 1 వీక్ గా చాలా లాస్ట్ 3-4 days లో చాలా ఇంపార్టెంట్ పరిణామాలు జరిగాయి. అంటే ముఖ్యంగా ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త హ్యాపీగా ఫీల్ అయ్యే పరిణామాలు. చెప్పండి సార్. హరీష్ రావు నేను కేటీఆర్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తాను, ఆయన నేతృత్వంలో పనిచేస్తానని మరొకసారి పునరుద్ఘాటించారు ఆఫ్టర్ ప్లీనరీ. అంటే ప్లీనరీ తర్వాత ఎక్కడికి వెళ్తుంది హరీష్ రావు భవితవ్యం ఏంటి అని చాలా మందిలో స్పెక్యులేషన్ ఉంది. దాన్ని అన్నిటికీ ఆయన తెరదించారు. ఇవాళ కేటీఆర్ వెళ్లి హరీష్ రావును కలిశారు. సో ఎట్లా నాయకత్వం అంటే నా దృష్టిలో నాయకత్వాన్ని అంగీకరించడం అంటే పార్టీగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనను సెలెక్ట్ చేసిన రోజే ఆయన నాయకత్వం కింద నేను పనిచేసి చెప్పారు రావు గారు. కాబట్టి అది మళ్ళొకసారి పునరుద్ఘాటించారు తప్ప కొత్త ఏం లేదు. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫస్ట్ టైం అన్నారు కదా, ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇది ఫస్ట్ టైం అన్నాడు. అంతకుముందు కరోనా సమయంలో అన్నారు, మీరు అన్నది కరెక్టే. నాయకత్వం అంటే మీరనే నాయకత్వం వేరు, నేననే నాయకత్వం వేరు. ఓకే, నేననే నాయకత్వం పార్టీ నాయకునిగా ఆయన అంగీకరించి ఆయన నాయకత్వం కింద పనిచేస్తామని అన్నాడు. ఓకే, ఒకవేళ ముఖ్యమంత్రికి సంబంధించింది అయితే ఆ ప్రశ్న ఇప్పుడు తలెత్తడానికి అవకాశమే లేదు. ఎందుకంటే దేశపతి గారికి తెలుసు, నాకు తెలుసు. భీష్మునికి ప్రాణాలు ఎప్పుడు పోవాలని, భీష్ముని ఎప్పుడు దిగిపోవాలా సీఎం సీట్లో నుంచి అనేది రేపు ఎన్నికైన తర్వాత కేసీఆర్ గారు డిసైడ్ చేయాల్సిందే తప్ప ఇంకెవరో డిసైడ్ చేయలేరు. కేసీఆర్ థర్డ్ టర్మ్ కేసీఆర్ సీఎం అధికారం వస్తే
100% ఆయనే ఉంటారండి. ఇప్పుడు కావాలని చెప్పి ఏంటంటే కొంత రూరల్ లో కేటీఆర్ గారికి అంత అనుకూలంగా ఉన్నట్టు లేదు గతంలో కూడా. అంటే రూరల్ పీపుల్ కి బాగా కనెక్ట్ అయిన, అర్బన్ పీపుల్ కి బాగా కనెక్ట్ అయిన నేత కేటీఆర్ గారు. ఇద్దరికి ఎబిలిటీస్ ఉన్నాయి, ఇద్దరు సీఎం సీట్ కు అర్హులే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ సీటు ఖాళీ లేదు కదా. రేపు వచ్చినా కూడా కేసీఆర్ గారే కూర్చుంటారు. ఆయన ఆలోచించినవి, ఆయన ప్రణాళికలు రాయించినవి, తెలంగాణ ఎట్లా చూడాలి, బంగారు తెలంగాణ ఎట్లా చేయాలి, ఆ కళలన్నీ నెరవేరేదాకా ఆయన ఎందుకు ఇస్తారండి ఆ సీట్? ఎవరికి ఇవ్వరు. ఒకసారి 2021లో ఇద్దాం అనుకున్నారు కదా, 2021లో ఆలోచించారు. ఆయన ఏమనుకోలేదండి, ఆయన ఏమనుకోలేదు. మీరు ఒకసారి అది ఆ రోజు మీడియా లేదు కానీ నేను దేశపతి గారు హాల్లో ఉన్నాం. ఆ రోజు ఏం చెప్పాడు, నాకేమైంది, నేనేమన్నా అనారోగ్యంతో ఉన్నానా, నేనేమన్నా ముసలోని అయిపోయినా, ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు దిగిపోవాలి, కొంతమంది మంత్రులే ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఆ మంత్రులను ఆ మీటింగ్ లో చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఆయన. దానికి 3 నెలల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా చెప్పారు. నరేంద్ర మోడీ వచ్చి బహిరంగ సభలో ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పారు కదా. ప్రధానమంత్రిగా ఆయన మధ్యలో ఎవరేం మాట్లాడుకున్నారనేది మనకు తెలియదు. ఇప్పుడు కూడా ఒక కాన్స్పిరసీ నడుస్తున్నది. ఏంటంటే మళ్ళీ ఇది బీజేపీకి ఉపయోగపడే కాన్స్పిరసీ. అంటే రేపు గెలిస్తే మీరు ప్రజలు కనుక కాంగ్రెస్ తో ఇవాళ విభేదించి మళ్ళీ మీరు టీఆర్ఎస్ ని ఎన్నుకుంటే అది కేటీఆర్ చేతిలో పెడతాడు తప్ప ఆయన ఉండడు. అంటే ప్రజల్లో కేసీఆర్ గారికి ఉన్న మైలేజ్ వేరు. ఇవాళ ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి నాయకత్వాన్ని మార్చడం అనేది నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు అటువంటి నిర్ణయం తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఓకే ఓకే మళ్ళీ అంటే కూడా బట్ కేటీఆర్ కు మీరు అన్నట్టు అర్బన్ ఏరియాలో చాలా, హైదరాబాద్ లో ఇప్పుడు జిహెచ్ఎంసీలో మొన్న ఈ 39 సీట్లలో దాదాపు 18-19 సీట్లు ఈ ఏరియాలోనే వచ్చాయి కదా, హెచ్ఎండి ఏరియాలోనే కదా. కష్టపడ్డాడు కదా, 65 అండర్ పాస్లు, తర్వాత స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎన్ని చేస్తాడండి ఆయన. ఒక గంట సేపు చెప్పుకుంటా పోవచ్చు. కేటీఆర్ గారు ఆయన మైండ్ లో నుంచి వచ్చిన అనేక రకాల ప్రణాళికలు అద్భుతంగా ఆయన అమలు చేయగలిగాడు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కైతలాపూర్ ఫ్లైఓవర్ అని ఒకటి ఉంది రెయిన్బో విస్టాస్ బ్యాక్ సైడ్ కూకట్పల్లిలో. ఒక ఐటీ నిపుణుడు ఎవరో ఒక చిన్న మెసేజ్ పెట్టారు మార్నింగ్ 10 o'clock కి. ఈ రూట్ లో బాగా ట్రాఫిక్ అవుతుంది, ఈ రైల్వే లైన్ పైనుంచి ఒకటి కనెక్ట్ చేసినట్టయితే బాగుంటది అని జస్ట్ మెసేజ్ పెడితే దానికి తమ్మునేలు పంపి తంబు పెట్టి సాయంత్రం 4 గంటల లోపల సర్వే చేయించి తెల్లవారే ఈ ఆర్డర్స్ ఇష్యూ చేసి 8 నెలల్లో ఫ్లైఓవర్ కంప్లీట్ చేశాడు. అంటే ఆయనకున్న ఇనిషియేటివ్ గానీ, ఆయనకున్న ఆ డైనమిజం గానీ అది డెఫినెట్ గా అర్బన్ పీపుల్ ఆయనతో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. బట్ అంటే మరి మీరు అంటారు కదా ఇంకా ప్రజలు కేసీఆర్ నే కోరుకుంటున్నారు, అంత యాక్సెప్టబిలిటీ లేదు అన్నట్టు అంటారు కదా. లేదు యాక్సెప్టబిలిటీ లేదని నేను అనలేదు. కేటీఆర్ గారికైనా హరీష్ రావు గారికైనా 100% ప్రజల్లో యాక్సెప్టబిలిటీ ఉంది. కానీ కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతున్నాయో గత 2 టర్ములు కూడా ఆ విషయంలో ప్రజలకు చాలా మేలు జరిగింది. అందుకని ఆయననే సీఎం గా వాళ్ళు మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటారు. హలో, ఆల్టర్నేటివ్ గా కేటీఆర్ గారు వస్తారు ఆ పొజిషన్ లోకి. ఓకే ఓకే అంటే ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఇప్పుడు మొన్న హరీష్ రావు స్టేట్మెంట్ తోటి. ఎప్పటి నుంచో ఉందండి ఆ క్లారిటీ. మీకు ఒకటి చెప్పనా, నేను కేసీఆర్ గారు కనుక ఇంకొక రకంగా ఆలోచించుంటే ఆ 2వ టర్మ్ ప్రారంభంలోనే హరీష్ రావు గారిని మంత్రి పదవి నుంచి పక్కకు పెట్టినప్పుడే ఆయనే పరోక్షంగా హరీష్ రావు గారితో పార్టీ పెట్టించాల్సి ఉండే. ఈ రేవంత్ రెడ్డి ఈ శని ఉండకపోయేది. ఇప్పుడు హరీష్ రావు గారే సీఎం ఉండేవారు. ఆ తెలంగాణకే చాలా లాభం జరిగేది. కానీ ఎందుకో ఆ రోజు ఆలోచన కేసీఆర్ గారికి రాలేదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షం ఇంకా లేవదు అనుకున్నాడు. మళ్ళీ ప్రతిపక్షానికి అధికారం రావడం అనేది సాధ్యం కాదనుకున్నాడు. ఆయన మనసులో బహుశా సింగపూర్ అధినేత లీ క్యూఆన్ యూ ఉండి ఉంటాడు. ఎందుకంటే అక్కడ 50 ఏళ్ల నుంచి ప్రతిపక్షాన్ని లేవకుండా చేశారు అక్కడి పాలకులు లీ క్యూఆన్ గాని ఆయన కొడుకు గాని. సో మొట్టమొదటి దేశం ఆయన విజిట్ చేసిన సింగపూరే కాబట్టి ఆయన బయోగ్రఫీలు అన్ని కూడా ఆయన చదివి ఉంటాడు. కాబట్టి తప్పకుండా సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలి, సింగపూర్ తరహాలని హెడేక్ లేకుండా చేయాలి ప్రతిపక్షాలది అనేది ఆయన మనసులో ఉండి ఉంటది. కానీ ప్రతిపక్షం మనం నొక్కేసినంత మాత్రాన పోద్దని ఎవరం అనుకోవాలి. ఉద్దేశంలో అప్పుడు హరీష్ రావుతో మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ పెట్టిస్తే హరీష్ రావు అధికారంలోకి వచ్చేవాడు, కాంగ్రెస్ వేరే వాళ్ళు వచ్చే అవకాశమే లేకపోయేది. ఒక తెలంగాణకు మళ్ళొక స్వీయ పాలన అనేది ఉండేది, మళ్ళీ ఒక తెలంగాణ పార్టీ అనేది ఉండేది. వాళ్ళ ఇట్లా ఆ సంబంధాలు ఎప్పుడు ఉంటాయి. మామ అల్లుడు
దేశపతి గారు అన్నయన్ని కూడా 100% నేను సమర్థిస్తున్నా. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు. విన్నారా కానీ మీరు? మొత్తం ఫాలో అవుతున్నారు చర్చ. భరత్ గారు, రాజకీయంగా కొన్ని టాక్టిక్స్ అవసరమై ఉండేవి. ఆ టాక్టిఫుల్ గానే ఆయన ఒక పార్టీ పెట్టించుంటే బాగుండేది అని అంటున్నా. ఓకే, పార్టీ పెట్టించి ఉంటే అంటే హరీష్ రావుకు కేసీఆర్ చెప్పి లేకపోతే మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీ పెట్టేవాళ్ళు అంటారా? అట్లా పార్టీ పెట్టేవాడు కాదు, పార్టీ పెట్టించుంటే బాగుండేది. ఆయన కేసీఆర్ కి ఎంత లాయలు ఉంటారో చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. ఆ రోజే ఆయన పార్టీ పెట్టేవాడు కదా. ఒకవేళ కనుక కేసీఆర్ గారి మీద ఆ లాయల్టీ ఆయనకు లేకపోతే, ఆ కోపం లేకపోతే, ఆయనకు ఆ లాయల్టీ లేకపోతే, అంటే అప్పుడు ఇద్దరికి ఇవ్వలేదు. కేటీఆర్ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇద్దరిని ఒకటేసారి తీసుకున్నారు మంత్రివర్గంలోకి కదా. అవును, తీసుకున్నారు. బట్ కేటీఆర్ ని ముందు తీసుకున్నారు. ఇద్దరు ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్. కరెక్ట్. అంటే అక్కడ కాకపోతే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 4 రోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. మంత్రివర్గంలో మాత్రం తీసుకోలేదు. అంటే కీడించి మేలంచాలంటారు కదా భరత్ గారు. రేపు ఒకవేళ ఏదన్నా ఇప్పుడు ఒకటి హరీష్ రావు గారు కనుక నిజంగానే పార్టీ పెట్టుంటే ఏం జరిగేదంటే టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళంతా హరీష్ రావు గారు పార్టీలో పోయేవాళ్ళు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఎట్లా వస్తుందండి? హరీష్ రావు గారే వచ్చేవారు. అటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు కేసీఆర్ గారు. అట్లా కూడా ఆలోచిస్తుండనా? అంటే మీరు చాలా డిఫరెంట్ సినారియో చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక భారతదేశానికే ఒక వెస్ట్ బెంగాల్లో ఒక గోల్డెన్ పిల్లర్ అనేవాళ్ళు ఆయన అప్పటి చీఫ్ మినిస్టర్ ని ఆయన జ్యోతిబస్ దించేశాడు కదా. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. సిద్ధార్థ శంకర్ రాయ్. ఆయన చీఫ్ మినిస్టర్. అవును, 66లో అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ పోయిన తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ అక్కడ ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. ఇక్కడ కూడా కామరాజ్ నాడార్ అనేవాడు నెహ్రూకు ఇందిరాగాంధీకి పాఠాలు నేర్పిన వ్యక్తి, ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసిన వ్యక్తి. అటువంటి కామరాజ్ 23 తర్వాత మళ్ళీ రాలేదు అని అంటే డిఎంకే డిఎంకే అనేది రెండు కూడా పెరియార్ రామస్వామి నాయక్ గారి ఆలోచనలోంచి వచ్చిన పార్టీ. అంటే ఈ రెండు ఉన్నప్పుడు ఇంకొక జాతీయ పార్టీకి అవకాశం లేకుండే. అక్కడ కూడా ఇంకో జాతీయ పార్టీకి అవకాశం లేకుండా సిపిఎం గాని మమతా బెనర్జీ గారు గాని సక్సెస్ చెప్పగలిగారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉండేది. ఇటు తెలంగాణకు లాభం అయ్యేది, అటు కేసీఆర్ లాభం అయ్యేది. కానీ ఆయన ఎందుకో అటువంటి ఆలోచన చేయలేదు. ఇప్పుడు అవకాశం లేదండి. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు హరీష్ కేసీఆర్ మధ్య పూర్తిగా ప్యాచప్ అయిపోయింది. ఇంకా క్లారిటీ వచ్చేసింది. లీడర్స్ మధ్య మనస్పర్ధలు ఎప్పుడు వస్తాయి భరత్ గారు? మనస్పర్ధలు లేదా? మనస్పర్ధలు లాస్ట్ 20 days గా అన్నారు కదా. లాస్ట్ 20 days గా లేవా? ప్లీనరీ సమయంలో ఉన్నాయి కదా. లేదు, అవి మనస్పర్ధలు అంటే చిన్న పొరపొచ్చాలే. ఇవి కింద ఉన్న కార్యకర్తలు ఎక్కువ చేస్తారండి. చూడు సభలో వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టారు, నీ ఫోటో పెట్టలేదని రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొద్దిగా బ్రెయిన్ లో కొంత డోపమైన్ అనేది కొంత తక్కువ రిలీజ్ అవుతుంది, లేదా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సెరోటోనిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే ఎదుటోళ్ళు చెప్పినప్పుడు ఆ మానసికంగా ఆ కెమికల్స్ వల్ల కొన్ని ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి. కానీ నేను అలగడం అని కూడా అనను. చిన్నపాటి నారాజ్ అయిందని అనను. అలగడం కూడా కాదు. అది దేశపతి గారు అన్నారా? ఏమన్నారు? అది అంటారు కదా, మామూలుగా చిన్నపుచ్చుకోవడం అంటారు. అలగడం అనేది పెద్ద పదం కొంచెం. భరత్ గారు, ఓటమి జరిగిన తర్వాత అందరూ కూర్చున్నప్పుడు హరీష్ రావు గారు ఒక మాట అన్నారు. మీరు ఒక చరిత్ర పురుషులు, అంటే కేసీఆర్ గారి గురించి ఆయన అన్న మాట, మీరు ఒక చరిత్రను సృష్టించారు, తెలంగాణను సాధించారు, అద్భుతంగా అభివృద్ధి చేసి తెలంగాణకున్న అనేక సమస్యల్ని పరిష్కరించారు. ఈ తెలంగాణ సమాజానికి ఒక కొత్త జీవాన్ని ఇచ్చారు, కొత్త బలాన్ని ఇచ్చారు. నిజానికి మీరు జీవిత పర్యంతం ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి. మీరు చేసిన కాంట్రిబ్యూషన్ కి, మీకున్న సామర్థ్యాన్ని. కానీ అనుకోకుండా ఈ ఓటమి సంభవించింది. మా అందరి మనసులో ఉన్నది ఒకటే, మీ రిటైర్మెంట్ అనేది చాలా హుందాగా గౌరవంగా జరగాలి. తిరిగి మీరు ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రిగానే మీరు మీ రాజకీయ జీవితాన్ని ముగించాలి తప్ప ఈ రకమైనటువంటి ఓటమి భారంతోనో ఇట్లనో జరగొద్దు. తిరిగి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడమే మా అందరి కర్తవ్యం. ఈ మాట హరీష్ రావు గారు అన్నారు. అంటే ఒక అవతార పరిసమాప్తి అంటాం కదండి, ఒక గొప్ప వ్యక్తి అవతార పరిసమాప్తి ఎలా జరగాలి? అంత మ్యాగ్నానిమిటీ ఉన్నప్పుడు అట్లా జరగాలి. మొన్న రజతోత్సవ సభ తర్వాత లేకపోతే
దీని అంటే ఓటమి తర్వాత ఓటమి తర్వాత హరీష్ రావు గారు అన్న మాట ఇది. మీరు అలా డిగ్నిఫైడ్ గానే మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఆ స్థాయిలోనే మీ నిష్క్రమణ ఉండాలి తప్ప, మీరు ప్రకటించాలనుకున్న రోజున రిటైర్మెంట్ ముఖ్యమంత్రి స్థాయిలోనే జరగాలి తప్ప ఇలాంటి పరిస్థితులలో కాదు. కనుక మిమ్మల్ని మేమందరం పట్టుపట్టి ఒక గట్టి ప్రయత్నం చేసైనా తిరిగి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మేము చేస్తాం. మీ హయాంలో మళ్ళీ తెలంగాణకి ఇంకా మిగిలి ఉన్న ఆ ఆకాంక్షలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని మనందరం నెరవేర్చవలసి ఉంది అని చాలా డిగ్నిఫైడ్ అద్భుతంగా చెప్పారు ఆ రోజు హరీష్ రావు గారు. చెప్పారు మనందరి కర్తవ్యం అని చెప్పాడు ఆయన. ఓకే, అది వాళ్ళు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఉద్యమం ఇచ్చిన ఒక ఉదాత్తత ఉంది వాళ్ళకి. కేసీఆర్ గారి పట్ల కూడా వాళ్ళకి ఆరాధన ఉంది. వాళ్ళు ఇంత అల్పంగా ఇంత చౌకబారుగా ఏదో పడేయాలి ఎక్కాలి అని ఈ క్షుద్రమైన రాజకీయాలలో వాళ్ళు లేరండి. అటువంటి ఆలోచనలు లేవు. కేటీఆర్ గారైనా అదే ఆలోచిస్తున్నారు, హరీష్ రావు గారైనా అదే ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ప్రకాష్ గారు అన్నారు హరీష్ రావు గారితోనే పార్టీ పెట్టించుంటే బాగుండేది. నేను ముందే చెప్పాను ఇగో ఇటువంటి మాయోపాయాలు ఆయన పన్నరు. ముందు చెప్పాను కదా, ఇలా దొంగ సంఘాలు పెట్టించడము, నకిలీ సంస్థల్ని పెట్టించడము, నకిలీ మనుషుల్ని ముందుకు తీసుకురావడం, అది మన సమైక్య రాష్ట్రంలో చూసాం. ఉద్యమాన్ని దెబ్బతీయడానికంట రకరకాల వ్యక్తులు రకరకాల సంఘాలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చాయి. అలా ఆయన ఎప్పుడు ప్రవర్తించారు. కేసీఆర్ గారు ఎప్పుడు ఫ్రాంక్ ఉంటారు, ప్రజలతో స్పష్టంగా ఉంటారు ఆయన. కానీ ఇలాంటి మాయోపాయాలతో ఉండరు. రాజకీయాల్లో ఉండే ఎత్తుగడలు ఎప్పుడన్నా ఉండొచ్చు, కానీ అట్లా పాలిటిక్స్ ని అట్లా పూర్తి ఒక మోసంగా చేయటం, క్రిమినలైజ్ చేయటం, అది మాత్రం ఆయన ఎప్పుడు చేయలేదు. ఆయన అంటే అధికారం ఉంటే మన ఇంట్లోనే ఉండాలని ఆయన అనుకుంటే కనుక స్ట్రాటజీ ప్రకాష్ గారు చెప్పిన స్ట్రాటజీ అంతా. ఎవరు 1000 సంవత్సరాలు బ్రతకడానికి రారు. మనం మానవ మాతృలం, అన్నింటినీ మనం నిర్ణయించలేము. ప్రతిదానికి మనమే కర్తలమా ధర్తలమా, ఇది ఆయన ఊత పదం అండి. ఎన్నోసార్లు అంటారు అన్నింటికి మనమే కర్తలమా ధర్తలమా అని అంటుంటాడు ఆయన. సో అందుకని ఏంటంటే ఆయనకు అలా ఏం లేదు, నా తర్వాత ఎవరన్నది నేనే నిర్ణయించాలి, నా తర్వాత వాళ్ళకి నేను అప్పగించాలి, ఏదో చెయ్యాలి, అలా పారంపర్యంగా జరగాలి అని అట్లా ఏమీ ఆయన ఆలోచించడం లేదు. అంటే చెప్పండి భరత్ గారు, ఆయన పార్టీలోకి రావడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు కేసీఆర్ గారు. నేను దానికి సాక్ష్యం ఏంటంటే 2006 లో ఈయన ముంబై హెడ్ క్వార్టర్ గా కేటీఆర్ గారు తన జాబ్ కంటిన్యూ చేస్తున్న టైంలో ఢిల్లీలో ఉండేవారు ఎక్కువగా. ఆ ఢిల్లీలో ఉన్న టైంలో స్టేట్ కమిటీ లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నాం. సుదర్శన్ రావు ఉండి చనిపోయాడు, ఆయన నేను కలిసి తయారు చేస్తున్నాం. మాకు ఇచ్చారు ఆ బాధ్యత. నేను అప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. సుదర్శన్ రావు గారు సిటీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అయితే ఆ పేర్లో ఒక 105 మంది పేర్లు ఏమో రాశాం మేము. 105 మంది పేర్లు రాసినప్పుడు ఆ ఆఖరి పేరు కేటీఆర్ గారి పేరు ఉంది, ఎగ్జిక్యూటివ్ మెంబర్. బహుశా ఆయన ఏమనుకుని ఉంటాడంటే సుదర్శన్ రావుతో రాయించాడు. నాన్నగారు ఇన్ని పేర్లు చూడడు, ఈ ప్రెసిడెంట్ సెక్రటరీల వరకే చూస్తాడు. అయితే ఆయన ఒక్కొక్క పేరు చదువుకుంటూ లాస్ట్ పేరు దాకా వచ్చి ఏం తమాషా అవుతుందా అని మా ఇద్దరిని పట్టుకొని తిట్టాడు. మేము ఎన్నిసార్లు చెప్పాం మనం మీటింగ్లు, నువ్వు పక్కన ఉన్నావు కదా, మియా బీబీ అని ఎన్నిసార్లు చెప్పాం మనం. మళ్ళీ ఏంది ఈయన ఎందుకు రావాలంటే పాలిటిక్స్ లకు అవసరపడినా ఆయన ఉద్యోగం చక్కగా చేసుకోవచ్చు కదా అని చాలా గట్టిగా కటువుగా మాట్లాడాడు. మాట్లాడి ఆ పేరు కొట్టేసాడు. ఆ కమిటీలో ఆయన పేరు రాలేదు. మళ్ళీ 2008 లో వేసిన కమిటీలో అప్పుడు కేటీఆర్ గారు ఆ పార్టీలోకి వచ్చారు. ఆయన పార్టీ యాక్టివిటీస్ లో ఉన్నా కూడా పార్టీలో పదవి ఇవ్వడానికి కేసీఆర్ గారు 2 సంవత్సరాలు సతాయించారు. కవిత గారిని కూడా అంతే, కవిత గారికి కూడా ఇవ్వలేదు. ఆయన బతుకమ్మ పేరుతోనే ఆమె ఎంటర్ అయింది తప్ప పార్టీ నాయకురాలిగా, పార్టీ సభ్యురాలిగా ఎక్కడ కూడా కవిత గారు లేరు 2013 దాకా. ఆమె జాగృతిని డెవలప్ చేసుకున్నారు. కాబట్టి కేసీఆర్ మనస్తత్వాన్ని దేశపతి గారు చెప్పిన దానికి ఇది ఒక అడిషన్ నేను చేసిన అంతే. ఓకే, మరి అప్పుడు 2 సంవత్సరాలు కరీంనగర్ ఎలక్షన్స్ లో, బై ఎలక్షన్స్ లో పనిచేశారు కదా కేటీఆర్. 2009 లో ఆయన అదొకే, బట్ దానికంటే ముందు ఫస్ట్ కరీంనగర్ బై ఎలక్షన్స్ తో కదా ఎంట్రీ. పార్టీలో పదవి లేదు, పనిచేశాడు కానీ పార్టీలో ఏ పదవి లేదండి. పార్టీలో పదవి లేదు, ఏ పదవి లేదు. మరి తర్వాత ఎట్లా ఇచ్చారు 2008 లో? ఏం అంటే తర్వాత ఏంటంటే ఆయన ఇవన్నీ పరిస్థితులు చూశాడు. ఎందుకంటే యూపీఏ మోసం చేసింది, కేసీఆర్ గారు మళ్ళీ ఉద్యమంలోకి వస్తున్నారు, మళ్ళీ విద్యార్థులతోని క్లాసులు పెట్టించి విద్యార్థులు వద్దన్న కేసీఆర్ గారు విద్యార్థులను ప్రధాన భూమిక చేసుకోవాలనుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనే నీకు తోడుగా నేనుంటాను, ఉద్యమంలోకి వస్తున్నా కదా, నేను పాలనలోకి కాదు కదా. అప్పుడేంటంటే కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వద్దన్నాడు. ఉద్యమంలోకి వస్తా అన్నప్పుడు మేము కూడా మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, మరి ఉద్యమంలోకి వస్తా అన్నప్పుడు మనం ఎట్లొద్దంటాము, ఇదేమి పంచపక్ష పరమాన్నాలు తీరడానికి కాదు కదా,
ఉద్యమంలో కదా ఆయన వస్తున్నది. కాబట్టి ఉద్యమంలోకి వచ్చే వాళ్ళని మనం ఎట్లా ఆపగలుగుతాము? కవిత జాగృతి పేరుతో పోతుంటే మంచి రెస్పాన్స్ వస్తున్నది అనేది అప్పుడు ఆయన చేదోడు వాదోడుగా పార్టీకి ఒక వెన్నెముకలాగా ఉంటాడు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ కమిటీలో ఆయనను నియమించారు. ఓకే ఓకే. ఇప్పుడు తదుపరి వారసుడు కేటీఆర్ అని క్లియర్ గా అర్థమైపోతుంది మన సభ ద్వారా కానీ వాటి ద్వారా కానీ. సో దీన్ని క్లియర్ గా అన్ని వర్గాల వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేసినట్టేనా ఇంకా హరీష్ రావు స్టేట్మెంట్ తో? దెర్ ఇస్ నో డౌటా? అంటే నేను అనేది ఏంటంటే ఎప్పటికైనా సీఎం పదవి ఎప్పుడు ఇవ్వాలనేది కేసీఆర్ గారే డిసైడ్ చేయాలి. చాలా అంశాలు నేను చెప్పగలుగుతాను మీకు. అంటే తెలంగాణను ఇంకా ఏ లెవెల్ తీసుకుపోవాలో ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన అసంపూర్తిగా ఉన్నాయి, ఆయన లక్ష్యాలన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. కనీసం 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అన్నది కూడా పూర్తి కాలేదు. ఈ ఆశయాలు ఆయన ఆకాంక్షలు అన్ని కూడా పూర్తయ్యేదాకా ఆయన పదవి అనేది ఇవ్వడం అనేది అసంభవం. ఒకవేళ ఆశలు పెట్టుకుంటే పెట్టుకోనియండి, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. రెండవది, కేటీఆర్ గారికి చీఫ్ మినిస్టర్ ఇవ్వకపోయినా కూడా ఆ స్థాయికి తక్కువ ఏం లేడు ఆయన. పోయిన 2వ టర్మ్ లో కూడా ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లాగానే అన్ని డిపార్ట్మెంట్లలో రివ్యూలు ఆయనే కండక్ట్ చేశాడు చాలా వరకు. తర్వాత అన్ని ప్రాంతాలలో ఇనాగరేషన్స్ కూడా సీఎం గారికి బదులు ఆయనే పోయాడు. కాబట్టి అది మనకు ఒక అదృష్టం ఏంటంటే మనకు ఒక్క పాలన కట్ అవుతుంది ప్రకాష్ గారు. ఒక పాలనలో 2 చీఫ్ మినిస్టర్స్ అని అనుకోవచ్చు. చీఫ్ మినిస్టర్ ఎప్పుడు సెకండ్ టర్మ్, ఒకరు గౌరవ ముఖ్యమంత్రి, ఒకరు వర్కింగ్ ముఖ్యమంత్రి. ఓకే ఓకే. అంటే మున్సిపల్ మంత్రిగా అయితే అంటే నేను ఒకటి రాజకీయాల్లో మంచి చేసినప్పుడు మనం మంచి చెప్పాలి. మున్సిపల్ గానీ ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ పర్ఫార్మెన్స్ మాత్రం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే, నేను జిహెచ్ఎంసీ పరిధిలో పౌరుడిగా చెప్తున్నా, నేను జర్నలిస్ట్ గా ఏమంటారు కేసీఆర్ తండ్రి కొడుకును పొగడనట్టు జర్నలిస్ట్ కూడా పొగడకూడదు ఏ రాజకీయ నాయకుడిని. ఎస్ఆర్డిపి గానీ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, హైదరాబాద్ రోడ్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, లింక్ రోడ్స్ చాలా లింక్ రోడ్స్ ఏర్పడ్డాయి. దాని ద్వారా ట్రాఫిక్ కంజెషన్ చాలా తగ్గింది. వాళ్ళు బెంగళూరు పోతే మొత్తుకుంటున్నారు. సో హైదరాబాద్ లో ఇన్ని వెహికల్స్ పెరుగుతున్నా సరే ఆ ఎస్ఆర్డిపి కింద చేపట్టిన ఫ్లైఓవర్స్ గానీ లింక్ రోడ్స్ గానీ ఇవన్నీ కూడా చాలా సక్సెస్. నానక్రామ్ కూడా, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో ఢిల్లీ నుంచి ముంబై నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు ఇది హైదరాబాదా లేకపోతే ఏది వెస్టర్న్ కంట్రీస్ లో మనం ఉన్నామా అని వాళ్ళు చెప్తున్నారు. ఈవెన్ నార్త్ ఇండియన్స్, ఆంధ్ర పబ్లిక్ కూడా వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ హ్యాపీ. అంటే మా నార్త్ ఇండియాలో ఎందుకు ఇంత డెవలప్మెంట్ జరగట్లేదు, తర్వాత మా ఆంధ్రాలో ఎందుకు డెవలప్మెంట్ జరగలేదు? ఎందుకంటే ఆంధ్రాలో మనకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పరిపాలించారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఆ విధంగా చేయలేకపోయినారు. అమరావతి అక్కడ జరగలేదు, ఆయన 3 రాజధానులని అది జరగలేదు. సో కంపారిజన్ లో చేసుకుంటే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు హైదరాబాద్ చాలా అద్భుతంగా ఉంది. ఐటీ పరంగా జరిగిన డెవలప్మెంట్ పెరిగిందండి. ఐటీ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. ఈ విషయంలో ఖచ్చితంగా అంటే ఇప్పుడు జర్నలిస్ట్ అంటే ప్రతిదానిలో లూప్ హోల్ వెతకడం కాకుండా మంచి జరిగినప్పుడు మంచి అని కూడా అనాలి. సో ది బెస్ట్ ఎవర్ ఐటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేటీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అని చెప్పొచ్చు. నేను ఓడిపోయినప్పుడు కూడా ఆయన పర్సనల్ గా మెసేజ్ పెట్టారు, సరే మీరు ఓడిపోయారు, తప్పులు చేశారు, కానీ బెస్ట్ ఐటీ మినిస్టర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాత్రం మేము మిస్ అవుతున్నాం అని చెప్పాను. సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా అయితే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నారు కేటీఆర్, ఆ విషయంలో నో డౌట్. ఇంకొక పర్సన్ సరే, ఇంకా ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నప్పుడు మంచి చెడులు రకరకాలు ఉంటాయి, తప్పులు అన్ని 100% కరెక్ట్ చేయరు, 100% చేయరు. బట్ అడ్మినిస్ట్రేటర్ గా మాత్రం ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అంటే తెలంగాణకి కరెక్ట్ సమయంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ కు మున్సిపాలిటీస్ కి పరంగా కూడా చాలా వర్క్స్ అయినాయి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి. అండ్ ఒకటి, ఇవాళ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా. సో దట్ క్రెడిట్ గోస్ టు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ మీరు ఎవరు చెప్పుకోలేదు దీన్ని, మీరు ఎక్కడ ప్రచారం చేసుకోలేదు.
ఈ రంగారెడ్డి జిల్లా దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన జిల్లా అంటే ఎందుకు అత్యధిక తలసరి ఆదాయం వస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ గా అంటే మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం అంటే పబ్లిక్ వచ్చి ఇక్కడ ఖర్చు పెడితే అల్టిమేట్ గా రెవెన్యూ మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది. సో రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ లో వచ్చిన ఆదాయాన్ని తీసుకుపోయి మనం ఆదిలాబాద్ లో, ములుగులో, ఆసిఫాబాద్ లో, కొమరం నారాయణపేటలో ఇటువంటి జిల్లాల్లో ఖర్చు పెడతాం. సో రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయంలో నెంబర్ 1 అయిందంటే లాస్ట్ 10 years లో దట్ క్రెడిట్ గోస్ టు కేటీఆర్. అది మీరు ఎందుకు ఆయన కూడా పబ్లిసిటీ చేసుకున్నట్లేరు. ఇవాళ కూడా దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం జిల్లా రంగారెడ్డి జిల్లా. బికాస్ దీస్ ఇనిషియేటివ్స్, ఈ ఇనిషియేటివ్స్ వల్ల బెంగళూరు కంటే కూడా అంటే బెంగళూరు ది బెస్ట్ అంటారు కదా, దానికంటే కూడా ఎక్కువ తలసరి ఆదాయం ఇక్కడ నుంచి వస్తుంది రంగారెడ్డి జిల్లాలో. ఎస్, ప్రచారం చేయాల్సిన చాలా ఉన్నాయి చేసుకోలేని. అయితే ఒకటేంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అవి. ఎట్ ది సేమ్ టైం అండి హరీష్ రావు గారు కూడా రూరల్ పీపుల్ ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ఒక్కసారి మీరు వేరే ఏది అక్కర్లేదు. లాస్ట్ 2 years లో వైద్య ఆరోగ్య శాఖను ఎంత బాగా హ్యాండిల్ చేసింది అనేది ఒక్కటి ఫోకస్ చేస్తే చాలు. అంతకుముందు 8 సంవత్సరాలు 7.5 సంవత్సరాలు ఎట్లుండే, ఆ లాస్ట్ 2 years లో ఎన్ని హాస్పిటల్స్, ఎంత డెవలప్మెంట్, అది ఆయన క్రెడిబిలిటీగా మనకు అదొకటి కనబడుతుంది. ఇరిగేషన్ సెక్టర్ లో కూడా ఆయన మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారే అన్ని తానే చేసినా కూడా హరీష్ రావు గారి కాంట్రిబ్యూషన్ కూడా ఇవాళ ప్రజలు డెఫినెట్ గా అభినందిస్తున్నారు. అంటే ఇద్దరికి కూడా ఆ టాలెంట్, ఆ ఎబిలిటీ ఇద్దరికి ఉంది. కాకుంటే ఆయన పోటీ పడడం ఇష్టం లేదు ఆయనకు. ఆయన మనసులో మామయ్య ఉన్నంత వరకు మామయ్య చెప్పిందే నేను వింటాను అనేది స్థిరంగా ఎప్పటి నుంచో ఉన్న అభిప్రాయం, ఉద్యమ కాలం నుంచి కూడా ఉన్న అభిప్రాయం అది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా స్పీడ్ గా కంప్లీట్ అయ్యేందుకు ఫస్ట్ టర్మ్ లో చాలా గట్టిగా పనిచేశారు. మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్ కూడా 32 అయినందుకు చేశారు. అయితే మంచి ఉంది. రెండో కోణం నేను చెప్తున్నా, వీళ్ళు కొంత యాక్సెసిబిలిటీలో ప్రాబ్లం వచ్చింది. కేసీఆర్ జనరల్ గా కలవాలని అనుకోరు, పబ్లిక్ ని ఎక్కువ కలవాలనుకోరు కదా. ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటేరియట్ కి కామన్ పబ్లిక్ రావాలని కోరుకోరు. కానీ తెలంగాణ ప్రజల ఆస్పిరేషన్స్ వేరుంటాయి. మా సెక్రటేరియట్ మేము పోయి ఫోటో దిగాలి, ప్రతిరోజు మేము మంత్రి ఎప్పుడు కలిస్తే కలవాలి, ముఖ్యమంత్రి అయినా రోజు ప్రజా దర్బార్ ఉండాలి. దేశపతి గారు ఎందుకు కేసీఆర్ ఇష్టపడరు పబ్లిక్ ని ఎక్కువ కలవడానికి? ఏం లేదండి, అంటే పర్పస్ఫుల్ విజిట్ ఉండాలని అనుకుంటారు ఆయన. కలవరు అన్నది కూడా కరెక్ట్ కాదు. చాలా మందితో కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. అయితే దాన్ని కొంత రిజిస్టర్ చేయటము, కొంత డ్రామటైజ్ చేయటము, కొంత పాపులరిస్టిక్ గా వ్యవహరించడం లాంటివి చేయరు ఆయన. అట్లా కాకుండా అసలే కలవలేదన్నది కరెక్ట్ కాదు. ఆయన చాలా మంది కలిశారు, చాలా మంది మాట్లాడారు. ఆయన తర్వాత కొంచెం మన సెకండ్ హాఫ్ లో మాత్రం కొద్దిగా బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రం కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కొంత కాస్ట్లీ అయిన కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సెక్రటేరియట్ అంటే అది కామన్ పబ్లిక్ రావాల్సిన అవసరం లేదు, వస్తే సిస్టమ్ ఫెయిల్ అయినట్టు. ప్రగతి భవన్ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి అందరు రావాల్సిన అవసరం లేదు, గ్రామ పంచాయతీ లెవెల్ సమస్యలు అక్కడే పరిష్కారం కావాలి. కానీ ప్రజలకు అట్లా ఉండదు కదా. మా ముఖ్యమంత్రి మేము కలవాలి, ఫోటో దిగాలి, సెల్ఫీ దిగాలి. డెఫినెట్లీ దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆ మేరకు ఆ యాక్సెస్ డెవలప్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నేను కాదని అనటం లేదు, కానీ ఆయన ఏదో కలవకూడదు అనేది అది ఒకటి పెట్టుకొని ఉన్నాడు అన్నది కూడా కరెక్ట్. ఆయనది ఇప్పుడు ఈ రోజు ఫామ్ హౌస్ లో ఆయన ఆ పక్కన వ్యవసాయం చేసే రైతులతో మాట్లాడుతుంటారు. అక్కడ అందులో పనిచేసే కూలి వాళ్ళతో కూడా సమావేశిస్తాడు ఆయన. ఫోన్లు చేసి మాట్లాడతాడు చాలా మంది రైతులతో, మీరేమనుకుంటున్నారు అని. ఇప్పుడు ఆ ఊషంపల్లి ఆయన ఉన్నాడు కదా, బోర్లు వేసిన రామిరెడ్డి, ఆయనతో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడతారు. చాలా మందితో ఫోన్ అంటే రైతుల్ని అర్థం చేసుకోండి, మీరు ఏమనుకుంటున్నారు ఇది జరుగుతున్నది అని. ఆయన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోరుకుంటాడు. మధ్యలో తమ కార్యకర్తలు, నాయకులు తెచ్చి ఇచ్చిన సమాచారమే కాదు. అలా మీకు కొన్ని ఫోన్లు లీక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ వాళ్ళు బియ్యం కొనము అన్నప్పుడు ఆయన మిల్లర్స్ తో మాట్లాడితే ఒక మిల్లర్ తో మాట్లాడింది లీక్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ మన యాసంగి బియ్యం కొనమంటే ఆ సందర్భంలో ఆయన ఒక మిల్లర్ తో మాట్లాడితే ఆ ఫోన్ లీక్ అయింది. అలా మాట్లాడతారు కూడా ఆయన. మాట్లాడరన్నది కరెక్ట్ కాదు, కానీ మీరు అన్నట్టు ఏంటంటే కొంచెం రాజశేఖర రెడ్డి పద్ధతిలో అలా ఒక సమయం పెట్టి కలవటము, దాన్ని రిజిస్టర్ చేయటము అనేది
అది ఇంకా బాగుండేది. అది కూడా జరిగి ఉంటే ఈ సమస్య కొంత రాకుండా ఉండేది. ఓకే, అంటే భరత్ గారు చెప్పండి. ఇప్పుడు ఉద్యమంలో పల్లె నిద్రలు చేయడము, పొద్దున్నే పళ్ళ పుల్లు వేసుకొని ఊరంతా తిరగడము, ఇంటికి వచ్చిన వాళ్ళకందరినీ డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టేయడము. ఆ జయశంకర్ గారు ఒకసారి అన్నాడు, ఏంటిదా అయినా ఒక్కడి దినంగానే ఎన్నడూ చూడలేదా ఇన్ని సంవత్సరాల్లో అన్నాడు. అంటే ఇటువంటి మనిషి ఒక్కసారి ముఖ్యమంత్రి కాగానే మొత్తం లైన్ కట్ చేసినట్టు అయిపోయింది. అంటే ఎవరిని కూడా అవకాశం ఇవ్వలేదు అనేది, అంటే నేను అనేది మెయిన్ గా తనకు అవసరమైన వాళ్ళకి ఎంతో మందికి ఎన్నో సార్లు చాలా సార్లు టైం ఇచ్చారు. కానీ కలవాలనుకున్న వాళ్లకు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండేది. వారు నేరుగా కేసీఆర్ గారితో మాట్లాడే అవకాశం కూడా లేదు కదా. వాళ్ళు అడుగుతున్నారనే విషయాన్ని కూడా కమ్యూనికేట్ చేయడంలో కొంత వైఫల్యం అనేది ఉన్నది. చాలా మంది సీనియర్ నాయకులు కేవలం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల పార్టీ వదిలిపెట్టిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చిన నాడు కూడా మళ్ళీ చెప్పారు కేసీఆర్ గారితో, అన్న మీ మీద మాకేం లేదు, స్వామిగౌడ్ అన్న మాటలు చెప్తున్నా. స్వామిగౌడ్ గారు కేసీఆర్ గారి తర్వాత స్థానంలో ఉన్నారు ప్రభుత్వంలో. కౌన్సిల్ చైర్మన్ అంటే సీఎం తర్వాత ప్రోటోకాల్లో 2వ స్థానం. ఆయనను కేసీఆర్ గారితో మాట్లాడించలేదు. ఆయన ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనికి బాధ్యత ఎవరు వహించాలో కేసీఆర్ గారే చెప్పాలి. కానీ ఇటువంటి చాలా అనర్థాలు జరిగినాయి. అది ఒక్కటి కరెక్ట్ గా చేసుకొని ఉన్నా కూడా ఈ గవర్నమెంట్ పడిపోయేది కాదేమో నా దృష్టిలో. కోపాలు అయితే అందరికీ వచ్చాయి, ఎవరిని కలవనియ్యలేదు. అంటే ఆయన మీద కోపం లేదు, కలవనియ్యలేదు అనేది ప్రధానంగా వచ్చింది. ఓకే, లీడర్స్ కూడా నాట్ ఓన్లీ కేసీఆర్, అందరు కూడా మంత్రులు, కేటీఆర్ మీద కూడా వచ్చింది. కేటీఆర్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ మినిస్టర్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. రెండవది ఏంటంటే భరత్ గారు, ఆయన ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు కావటం వల్ల అనేక ప్రజా సమూహాలతో ఆయన దగ్గరతనం ఏర్పడింది. చాలా మంది వచ్చి ఆయనతో దగ్గరగా మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు, డాక్టర్ల జేఏసీ వచ్చి మాట్లాడేది, లాయర్ల జేఏసీ వచ్చి మాట్లాడేది, కార్మికుల జేఏసీ వచ్చి మాట్లాడేది. ఇలా అనేక మంది వచ్చి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా కేసీఆర్ గారు మాకు చాలా దగ్గర, మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్లి కలవగలం అనే ఓ నమ్మకం ఉద్యమంలో చాలా ఉండేది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విస్తృతమైన యాక్సెస్ ఉండే అవకాశం ఉండదు కదా. డెఫినెట్ గా అది కొంత కుంచుకుపోతుంది. షాక్ కు గురి చేసి మీరు ఒక విషయం మీరు ఇద్దరు చెప్పాలి. జనరల్ గా ఇప్పుడు ముఖ్యమంత్రులైనా మంత్రులైనా అపాయింట్మెంట్ ఇస్తే 1 minute 2 minutes 5 minutes. కేసీఆర్ అపాయింట్మెంట్ సంవత్సరాల తరబడి ఇవ్వరు, ఇస్తే మాత్రం 2-3 గంటలు ఇస్తారు. ఫుల్ మీల్స్ పంపిస్తారు. ఎందుకంటే అంటే కొద్దిమంది జనం ఏంటంటే ఎస్ ఒక ఫోటో తీసుకున్న హ్యాపీ ఫీల్ అవుతారు. ఎవరికి 5-10 నిమిషాల అపాయింట్మెంట్ ఉండదు. మినిమం కొంచెం ఫ్రేమ్ లో వదలరండి ఆయన, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆయన ఫ్రేమ్ లో వదలరా. కొంచెం ఆ ఇబ్బంది ఉంది. అపాయింట్మెంట్ నార్మల్ బిహేవియర్ ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉండడంలో కొంచెం ఆ ఇబ్బంది మాత్రం ఉంటుంది. కొంత అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటారు. జయశంకర్ గారు కూడా అనేది ఇంతకుముందు ప్రకాష్ గారు అన్న మాటే, ఒక్కసారి ఒక సాధారణ కార్యకర్తతో గంటలు కూర్చున్నాడు మంత్రి స్థాయి వ్యక్తి బయట వెయిట్ చేస్తూ ఉండేవాడు. ఓకే, అలా చాలాసార్లు జరిగేది. మంత్రి ఫీల్ దాని కారణము భరత్ గారు, దాని కారణం నేను చెప్తాను. ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ అండి. ఆయన సమయం విషయంలో కూడా క్యాలిక్యులేటెడే. అయితే ఆయన తెలుసుకోవాల్సిన అంశం అవతలి వ్యక్తిలో ఉన్నది అని అనుకున్నప్పుడే ఇది జరుగుతుంది, వేరే టైం కాదు. ఇంకోసారి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా రూమ్ లోకి వెళ్ళి బయటకు వస్తూ నిలబడి మాట్లాడే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఎవరి నుంచి అయినా ఏమైనా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అనుకున్నప్పుడే ఈ గంటల కొద్ది కూర్చోవడం అనేది ఆయన చేసేవారు. అందరి విషయంలో అట్లా చేసింది కూడా కాదు. అంటే కొన్నిసార్లు భావోద్వేగాలతో కూడా ఉంటది ప్రకాష్ గారు, ప్రతిసారి క్యాల్కులేషన్ ఉండదు. సమ్ టైమ్స్ ఆయన ఒక ఉద్వేగంలో చాలా ఎక్కువసేపు అంటే విషయం రక్తి కడుతుంటే అందులో ఇన్వాల్వ్ అయిపోతే అలా కూర్చుండిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. అది భావోద్వేగాలకు సంబంధించి అంటే ఎక్కువ టైం ఇస్తారు, ఇచ్చి ఫుల్ గా అప్పటి వరకు సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కలిసిన వ్యక్తి ఉన్న కోపం అంతా అర్ధ గంటలో పోతుంది. ఫుల్ సాటిస్ఫై చేసుకుంటారు. కలవక ముందు చాలా తిట్టుకుంటారు, కలిసిన తర్వాత ఫుల్ హ్యాపీగా అసలు ఇన్ని మించిన మంచి ప్రపంచాలు ఎవరు లేరు అనుకుని హ్యాపీగా వెళ్ళిపోతాడు. హ్యూమన్ టచ్ ఉంటుంది, అఫెక్షనేటివ్ ఉంటాడు. బహుశా ఒక బ్యాలెన్స్ చేయగలుగుతాడు ఆయన బ్యాలెన్స్ చేయగలుగుతాడు. అంటే కొంచెం సహజంగానే హ్యూమన్ టచ్ ఎక్కువ సార్. ఓకే, అంటే ఇది బహుశా కపిలవాయి దిలీప్ ఎవరు బుక్ లో రాశారు. ఎందుకంటే అరగోపాల్ సార్ చెప్పారు కదా, అరగోపాల్ గారు మీడియాలో చెప్పారు. ఏదేదో అడగాలని పోతాము, ఫస్ట్ ఒక 1/2 hour మనల్ని మాట్లాడినాడు, తర్వాత ఆయన 1/2 hour మాట్లాడిన తర్వాత మనం అడగడానికి కానీ చెప్పడానికి కానీ ఏమీ ఉండదు.
అందరినీ ప్రశాంతంగా చేసి పంపిస్తారు అని. ఓకే ఓకే అంటే అది ప్రతిసారి వ్యూహమేం కాదులేండి ప్రకాష్ గారు, ఓకే ఆ మనిషి లోపల ఆ రకమైన ఇష్టంగానే మాట్లాడతారు, వ్యూహంగా ఏం మాట్లాడరు. అంటే ఇవన్నీ కూడా ప్రతిదీ ఆయన ఏదో మాయ చేస్తాడు, ఆయన ఏదో వ్యూహంగా ప్రవర్తిస్తాడు, అన్ని ఎత్తుగడలే అట్లా ఉంటారు అనేది ఒకటి. దాన్ని అట్లా కాదండి, ఆయన చాలా హ్యూమన్ టచ్ తో ఉంటారు, Okay. ప్రేమగా ఉంటారు, ఇష్టంగా మాట్లాడతారు. ఇప్పుడు ఒక ఇంటెలెక్చువల్ టాక్ వచ్చింది అనుకోండి, ఒక రొటీన్ పొలిటీషియన్ ఎలా ఉంటాడు సార్, ఒక ఇంటెలెక్చువల్ అకాడమిక్ డిస్కషన్స్ లో ఎక్కువ గడపరు, కానీ కేసీఆర్ గారు ఎక్కువ గడుపుతారు. ఓకే అకాడమిక్ డిస్కషన్స్ లో జయశంకర్ గారితో అలా జరిగిపోయేవి. అవి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మా అందరితో కొన్నిసార్లు ఇంజనీర్లతో కూర్చుంటే మన దానికి సంబంధించి ఒకసారి బ్రేక్ఫాస్ట్ కి రమ్మన్నారు వాళ్ళని, ఇంజనీర్లని. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, ఈవినింగ్ స్నాక్స్ వచ్చాయి, నైట్ డిన్నర్ అయిపోయింది, 2 గంటల దాకా మ్యారథాన్ డిస్కషన్. ఓకే అంత ఇన్వాల్వ్ అయ్యి నిమగ్నమై చేస్తారు ఒక్కొక్కసారి. ఓకే అంతే తప్ప ఆయన అది ఏదో వ్యూహాత్మకంగా వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో అట్లా ఉండాలి, అట్లా లెక్క పెట్టుకొని ప్రవర్తించే మనిషి కాదండి. ఓకే ఓకే సో ఎదుటి వ్యక్తిని బట్టి ఉంటుంది భరత్, యా ఎదుటి వ్యక్తిని బట్టి ఆయన ఆ రకమైన స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అవతల వ్యక్తి ఎందుకు వచ్చాడు, కొందరు ఏముంటుంది, ఎంతసేపు వాళ్ళ సొంత ప్రయోజనాలు చర్చ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉన్నాయి. కరెక్ట్, ఆయనకు అది ఆసక్తిదాయకము, దానికి అనురక్తి ఉన్నప్పుడు అది అట్లా ఉంటుంది. ఓకే అంటే ఇప్పుడు టిఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటి ప్రకాష్ గారు? చాలా పదిలంగా ఉంది. రాజకీయ విశ్లేషకుడిగా చెప్పండి. అవును, చాలా పదిలంగా ఉంది. ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా ముఖ్యమంత్రి అవుతాడు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఎందుకంటే బీజేపీ ఇప్పుడు హరీష్ సంబంధించి అయిపోయింది. ఓకే, హరీష్ రావు యాక్సెప్ట్ చేస్తాను క్లియర్ గా చెప్పారు. ఇంకా బావమరుదులు ఇద్దరు గట్టిగా ఫైట్ చేస్తారు, నో డౌట్. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీ, రెండోది కవిత. కవిత గారితో ఎటువంటి ఇష్యూ లేదండి. కవిత గారు ఏంటంటే మొదటి నుంచి కూడా ఆమె ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఆమెకు ఉంది జాగృతి అనేది. ఆమె సోషల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా తీసుకొని ఫీల్డ్ లో ఉంటారు ఆమె. అంటే ఆమె కూడా ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఫ్రేమ్ కే పరిమితమైన వ్యక్తి కాదు, అట్లని పార్టీ ఫ్రేమ్ నుంచి బయటికి పోయే వ్యక్తి కూడా కాదు. ఆమె మనస్తత్వం దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ 18 చూస్తున్నాము. కాబట్టి ఆమె పార్టీకి వ్యతిరేకం చేయదు, తండ్రి గారి మాటను పక్కన పెట్టదు. కానీ ఇండిపెండెంట్ గా తన స్టైల్లో తను వర్క్ చేస్తే వెళ్ళిపోతా ఉంటారు. అదొక ఇష్యూ కాదు. నేను అనుకునేది ఏంటంటే ఈ స్పెక్యులేషన్స్ అన్ని కూడా వస్తున్నా కూడా అది ఇష్యూ కాదు. మొన్ననే ప్రెస్ మీట్ లో కూడా ఆ విషయాన్ని క్లియర్ చేశారు. బీజేపీ విషయానికి మీకు ప్రెస్ మీట్ లో ఏం క్లియర్ చేసినట్టు అనిపించింది? నాకైతే మా పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని మా వాళ్ళు ఖండించాలని చెప్పిన తర్వాత క్లియర్ చేసినట్టు అనిపించలేదు ఇంకా మాకు. నేనైతే అనుకోవట్లేదు అట్లా. నాకు అంటే ఆ కుటుంబంతో ఉన్న చనువు గాని వాళ్ళ మనస్తత్వాల గురించి ఉన్న అవగాహన ఇదంతా చూసినప్పుడు ఏంటంటే సామాజిక తెలంగాణ రాలేదు అనడం పార్టీకి ప్లస్ అవుతుందా? 10 సంవత్సరాల పాటు అధికారం నుండి సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది, రైతు బంధు లాంటి స్కీమ్స్ మనం భూమి లేని రైతులకి ఇవ్వలేకపోయాం, అది మైనస్ అనడం. అవి ప్రజలు ఇవాళ ఉన్న పరిస్థితిలో ప్రజలు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము చేయలేని అనుకుంటున్నారు. సామాజిక తెలంగాణ విషయాలు చాలా ఉన్నాయి కానీ అది చేయలేకపోయారు. ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ప్రజలు సామాజిక తెలంగాణ అంటే బీసీఓ లేకపోతే ఎస్సీఓ బలైన వర్గాల నుంచి ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు లేకపోతే కేటీఆర్ అవుతారు. సామాజిక తెలంగాణ అది బీఆర్ఎస్ తో సాధ్యమని ఎట్లా అనుకుంటారు? బీసీ అని చెప్తాం, బీసీగా చెప్తాం. ఇప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. కానీ సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు? మాకు జీవనాధారం కావాలి, మా జీవన ప్రమాణాలు పెరగాలి, మా పిల్లలు మంచి చదువులు చదవాలి, మాకు మంచి హాస్పిటల్స్ కావాలనుకుంటున్నారు. ఒకవేళ సామాన్య ప్రజలే కనుక మాకు ముఖ్యమంత్రి మా బీసీలకు కావాలని అనుకోని ఉంటే ఆపడం ఎవరి తరం కాదండి. ఆ డిమాండ్ ను అడ్డుకోవడం కానీ ఆపడం కానీ ఏ నాయకుల తరం కాదు. కానీ ప్రజల లోపల ఇవాళ ఆలోచనలు సాధారణ స్థాయిలో అయితే లేవు. అటువంటి డిమాండ్ తో మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఎవరు అని అంటే ఆ బీసీ చైతన్యం ఉన్న వాళ్ళు, బీసీ రాజ్యాధికారం కావాలనుకునే వాళ్ళు. ఇది పరిమిత సంఖ్యలో ఉన్నారు. తప్పకుండా
జయశంకర్ గారు ఒకవేళ బ్రతుకుంటుంటే తెలంగాణ కోసం పర్ఫెక్ట్ గా అడ్వైజ్ చేసేవాళ్ళు. బీసీల అభివృద్ధి కోసం ఆయన మేధస్సును అంతా రంగరించి చెప్పేవాళ్ళు. ఆయన ఇంట్లో ఒక నష్టమే నేను అనుకుంటున్నా. కానీ కేసీఆర్ గారి ఆలోచనలు కూడా నాకు తెలుసు. తప్పకుండా బీసీల విషయంలో కొంత చేశారు, ఆయన ఏం చేయలేదన్న తప్పు. కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక 5 ఏళ్లు ఆయన సామాజిక తెలంగాణ అనే అంశాన్ని ఒక అర్థవంతమైన పద్ధతిలో అమలు చేసి అందరినీ మీ వాయిస్ కట్ అవుతుంది, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ప్రకాష్ గారు. దేశపతి గారు, ఎట్లా కవిత ఇష్యూని ఎట్లా హ్యాండిల్ చేస్తారు కేసీఆర్? అంటే నాకు ఇంతకుముందు అంటే మీరు చెప్పిన కామెంట్స్ తను ఏ అర్థంలో చేసింది, ఏం ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతున్నది అనే విషయంలో ఖచ్చితమైన సమాచారం అయితే నాకు లేదు. నేను ఈ మధ్యకాలంలో తనతో ఇంటరాక్ట్ అవ్వలేదు, కలవటం కుదరలేదు. పార్టీకి సంబంధించిన దాశరథి సాంగ్ రిలీజ్ చేశారు మీరే, ఏమంటారు? దాశరథికి సంబంధించి సాంగ్ రిలీజ్ చేశారు మీరు. ఆ రోజు ఆ సభలో కలుసుకున్నాం, అంతవరకే ఉంది. కానీ ఇటువంటి విషయాలు మా మధ్య చర్చకు రాలేదు. తను ఏ అర్థంలో అంటున్నారు ఏమిటి అనేది నాకైతే స్పష్టత లేదు. చాలా వరకు నేను ప్రకాష్ గారు చెప్పిన దాంతో స్థూలంగా అంగీకరిస్తున్నాను. తర్వాత ఏంటంటే వేళ పార్టీకి సంబంధించిన విషయాల్లో ఏదన్నా ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు చూస్తారు. తర్వాత కుటుంబానికి సంబంధించిన ఏమన్నా చిన్న చిన్న అసంతృప్తులో ఏదన్నా ఇబ్బందులు ఉంటే అది కేసీఆర్ గారు చూస్తారు. ఇది నేను అనుకోవటం పెద్ద అంత ఇబ్బంది పెట్టే సమస్యగా మారుతుందని నేను అనుకోవడం లేదు. ఓకే, అంటే కేసీఆర్ గారు అధికారం చేపట్టిన హిస్టారికల్ కాంటెక్స్ట్ ఒకటి ఉంది. తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాయి, వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది, దాని గమనం ఎలా ఉండాలన్న ఒక స్పష్టత లేదు. ఆ దశలో ఆయన ముందు చరిత్ర మన ముందు కొన్ని సవాళ్లను పెడుతుంది. భరత్ గారు ముందు వాటిని అడ్రస్ చేయాల్సి వస్తుంది. వాటిని ఆయన సమర్థవంతంగా అడ్రస్ చేశాడు. ఒక దగ్గరకు వచ్చిన తర్వాత కొంత స్టేల్మెంట్ వస్తే కూడా రావచ్చు. ఇవాళ మళ్ళీ కొత్త శక్తులు వచ్చి కొత్త వాదనలు, కొత్త ఆకాంక్షలు, కొత్త డిమాండ్లు ముందుకు వస్తున్న దశలో పార్టీ ఆ మేరకు అప్డేట్ అవుతుంది తప్పకుండా. వాటిని ముందేసుకుంటుంది. తీరిపోయిన సమస్యల్ని మళ్ళీ ముందడేసుకోరు కదా. ప్రజలు కొత్త సమస్యలు ఏవైతే కొత్త పరిష్కారాలు కోరుకుంటున్నారో వాటి వెంట ప్రయాణించవలసి వస్తుంది. అది ఒక ప్రాసెస్. ఇప్పుడు మాదిగ దండోరా వచ్చేంత వరకు మాదిగలకు ఒక వివక్ష జరుగుతుంది అని మనకు తెలియదు. అందరం డెమోక్రాట్స్మే, అందరికీ ఆ స్పిరిట్ ఉంది. అయినప్పటికీ గుర్తింపులో లోపం ఉంది. ఆ గుర్తింపు, ఆ ఎరుక సమాజానికి కలగడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ అటువంటి ప్రాసెస్ సామాజిక తెలంగాణ దిశగా కూడా అవసరం అవుతుంది. ఆ శక్తులు ఆ మేరకు ముందుకు తెచ్చినప్పుడు బీఆర్ఎస్ కూడా దానికి అనుగుణంగానే స్పందిస్తుంది. మరొక రకంగా స్పందించడానికి అవకాశం ఉండదు. అలా లేకుంటే మనుగడలో ఉండవు పార్టీలు. డెఫినెట్ గా అలా స్పందిస్తుంది. కనుక కవిత గారు ఆ అర్థంలో అని ఉంటారు తప్ప పార్టీకి ఆ కోణం లేదనో, ఆ స్పృహ లేదనో, ఆ ఇంట్రెస్ట్ లేదనో కాదు కదా. అంటే 10 సంవత్సరాలు పాలించింది బీఆర్ఎస్ కదా, తండ్రి ముఖ్యమంత్రి కదా. పాలించిన తర్వాత కూడా కొన్ని విషయాలు అపరిష్కృతంగా ఉన్నాయని అని ఉండవచ్చు. డెఫినెట్ గా పార్టీ వాటి గురించి ప్రయత్నించాల్సి వస్తుంది. అదే సమయంలో పార్టీ ఏ దశలో వచ్చింది, ఏ చారిత్రక దశలో వచ్చింది, ఏ ఆకాంక్షలు ప్రధానమైనవి, ఆయన ఎక్కువ నీళ్ల మీద కాన్సన్ట్రేట్ చేయవలసి వచ్చింది. ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయంటే అక్కడ పాలమూరు ఎత్తిపోతల, ఇక్కడ కాళేశ్వరము, అక్కడ సీతారామ, అనేక మధ్యతరహా ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ఆధునీకరణ, శ్రీరామ్ సాగర్ ఆధునీకరణ, ఎన్ని జరిగాయి సార్. దానికి ఎన్ని వ్యవస్థల్ని సింక్రనైజ్ చేయాలి, ఎంత సూపర్వైజ్ చేయాలి, ఎంత రివ్యూ చేయాలి, నిరంతరం చాలా ఉంటుంది కదా. మనం చాలా ఈజీగా అనుకుంటాం 10 ఏళ్ల కాలం కూడా తక్కువే కొన్ని సమస్యల పరిష్కారానికి సంబంధించి. రజతోత్సవ సభ సక్సెస్ అయింది అనుకున్న సమయంలో ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ రావడం అర్థం కాలేదు ప్రకాష్ గారు, వాయిస్ బ్రేక్ అయ్యింది. ప్రకాష్ గారు ఉన్నారా? ఒక్క నిమిషం చెప్పండి భరత్. ఒక్క నిమిషం దేశపతి గారు, రజతోత్సవ సభ సక్సెస్ అయింది అనుకున్న తరుణంలో ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ రావడం, హరీష్ రావు అయితే ఇప్పుడు ఓకే క్లారిటీ వచ్చేసింది. కవితకు సంబంధించిన ఇష్యూస్ కూడా అంతకు ముందు ఉంది. ఇప్పుడు కొంచెం ఇంకా మే 1న కదా ఈ కామెంట్ చేసింది. మే 1న కార్మిక దినోత్సవం రోజు కామెంట్ చేశారు సామాజిక తెలంగాణ రాలేదు అన్నది ఒకటి. తర్వాత మొన్న పార్టీలోనే కొందరు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని ఖండించాల్సిన బాధ్యత హైకమాండ్ మీద ఉంది అని చెప్పి. అదే సామాజిక తెలంగాణ అనే విషయంలో భరత్ గారు
వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. ఒక చైతన్యం అనేది మీరు చూస్తున్నారు. గత ఎన్నికల కంటే కొంచెం ముందు నుంచి కూడా బీసీలలో ఒక పోలరైజేషన్ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకోటి, ఆమె జైలు పోవడానికంటే ముందు కూడా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఒక నినాదంతో ముందుకొచ్చి బీసీల అంశాలను టేకప్ చేయడం మొదలు పెట్టారు. ఆమెను బీసీలు కూడా ఆదరిస్తున్నారు. అంటే గతంలో కూడా అంబేద్కర్ గారు దళితుడైనా బీసీల గురించి ఆయన మాట్లాడి రిజైన్ చేయడం జరిగింది. సో చాలా మంది ఇట్లాంటి వాళ్ళు మనకు కనబడతారు చరిత్రలో. ఆ పుట్టింది ఆ కులంలో కాకపోయినా కూడా బీసీల గురించి ఆమె ఒక ఛాంపియన్ లాగా ముందుకు వచ్చారు. వచ్చినప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా ఆమె మీటింగ్లలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎవరో కొద్దిమంది నాయకులు రావట్లేదు కానీ దాదాపుగా బీసీలలో అన్ని కులాల వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ తరఫున ఆమె ఒక సామాజిక తెలంగాణ అనే నినాదం ఎత్తుకున్నది తప్ప దాన్ని మనం పార్టీలో కీలక దిశగా పోద్దా ఇట్లాంటి విషయాల మీద ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. దేశపతి గారు మీరేమంటారు? అదే ఇప్పుడు ఆయన ఒక ప్రయత్నం మొదలు పెట్టారు. ఇప్పుడు గురుకులాలకు అగ్రపీఠం వేశాడు ఆయన. దాని అర్థం ఏమిటి? నిరక్షరాస్యులైన నిమ్న వర్ణాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అణచివేతకు గురైన వర్గాల నుంచి వచ్చిన పిల్లలకి మంచి విద్య అందాలనే ఉద్దేశంతో ప్రవీణ్ కుమార్ గారికి ఒక పూర్తి ఇండిపెండెన్స్ ఇచ్చి అప్పచెప్పటం వెనుక కూడా అదే లక్ష్యం ఉంది. అదే విధంగా వివిధ కుల వృత్తులకు సహాయం చేశారు. ఆ తర్వాత దళిత బంధు లాంటి పథకాలను తీసుకొచ్చారు. ఒక ప్రయత్నం మొదలైంది. అది మరింత విశాలతరం కావాలన్న దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా ఇంకా ఇప్పుడు గిరిజనుల రిజర్వేషన్ పెంచారు, తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. ఇదంతా సామాజిక తెలంగాణ సాధన కోసం ప్రారంభమైన ప్రాసెసే. అది మరింత విశాలతరం కావాలి. కన్విన్స్ చేయగలుగుతారా కవితను? కేసీఆర్ కన్విన్స్ చేయగలుగుతారా కవితను అంటున్నారా? పార్టీ ఫోరమ్స్ లో బహిరంగంగా కాకుండా పార్టీ ఫోరమ్స్ లో మాట్లాడు. పార్టీ వాళ్ళే ఎవరో కుట్ర చేస్తున్నారని ఆమె అన్న దాని వెనుక అదే నేను ఇంతకుముందు అన్నది. నేను తనతో మాట్లాడలేదు. తను ఏ అర్థంలో అన్నారో దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారం ఏది నా దగ్గర లేదు కనుక ఇప్పుడు దాని మీద నేనేమి. ప్రకాష్ గారు ఎందుకన్నారు ఆ మాట? ఎందుకని ఉంటారు? లేదండి, నేను చాలా సార్లు ఆమెతో కలిసి మీటింగ్స్ మీ వాయిస్ కట్ అవుతుంది ఒక్క ప్లేస్ లో. పార్టీ పెట్టాలనే ఆలోచన అయితే లేదండి ఆమెకి. ఓకే, పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు. కాకపోతే ఓకే, మీ వాయిస్ కట్ అవుతుంది. ఒక ప్లేస్ లో ఉండి మాట్లాడండి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు, సో మళ్ళీ ఒకసారి డయల్ చేయండి పీసీఆర్ ప్రకాష్ గారికి. సో దేశపతి గారు, రెండో ప్రాబ్లం బీజేపీ, ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి. బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఏదైతే ఒక పోలరైజేషన్ అంటే హరీష్ కేటీఆర్ ఇద్దరు అద్భుతంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పోరాడుతున్నారు, నో డౌట్. అసెంబ్లీలో అయినా ఎక్కడైనా నో డౌట్. బట్ ఇప్పుడు అధికారంలో ఉంది అక్కడ కాంగ్రెస్, ఓకే. బట్ బీజేపీ మొన్న 8 సీట్లు కొట్టేసింది పార్లమెంట్ లో. గ్రాడ్యుయేట్లు కూడా 2 గెలిచారు. బీజేపీ చాలా చురుకుగా పోలరైజేషన్ పాలిటిక్స్ ని చేస్తూ వచ్చింది. బట్ ఇప్పుడు కొంచెం అది సాచురేషన్ పద్ధతి వాతావరణంలోకి వెళ్తున్న పరిస్థితి కొంత కనిపిస్తున్నది. దానికి మనం మొన్నటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా దేశవ్యాప్తంగా వచ్చిన ఫలితాల్లో ఆ పరిణామం కొంత కనబడ్డది. దక్షిణాదిన కూడా ఆ పరిస్థితి రావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ ఉద్యమాలు బలహీనపడ్డాయి, ఆ తర్వాత వచ్చిన అస్తిత్వ ఉద్యమాలు బలహీనపడ్డాయి. ఇవి బలహీనపడిన క్రమంలో హిందుత్వం అన్నదానికి పెద్ద ఆదరణ వచ్చింది సమాజంలో. దాంట్లో భాగంగా కార్పొరేట్ శక్తులు కూడా కలిసి రావటం వల్ల అధికారంలోకి రావటము, ఇవాళ ఈ అప్రతిహతంగా అధికారం చెలాయించడం జరుగుతూ వస్తుంది. కానీ ప్రధాని కూడా ఒక సాచురేషన్ పాయింట్ అనేది ఉంటుంది. దానికి చేరువవుతున్నాయి ఇవాళ బీజేపీ రాజకీయాలు డెఫినెట్ గా కూడా. కనుక ఏంటంటే ముఖ్యంగా ఆ పాలరైజేషన్ పాలిటిక్స్ కారణంగా కొన్ని వ్యాఖ్యానాలు చేయడానికి చాలా సున్నితంగా వ్యవహరించవలసి వస్తుంది బీజేపీతో. అది ఏమంటే ఎటు తిరుగుతుందో, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఏమనంటే మెజారిటీ మతస్థుల వ్యతిరేక వ్యాఖ్యానాలుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయగలుగుతారు. అది ఒక చాలా క్రిటికల్ సమస్య ఉంది. కనుక కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నారు విమర్శలకు సంబంధించి. కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో, ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఘోర వైఫల్యం కనబడుతున్నది చాలా విషయాలలో కూడా. వాటి మీద రేపు డెఫినెట్ గా కూడా బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి భావజాల ప్రచారం కానీ, ఆందోళనలు కానీ
పోరాట రూపాన్ని కూడా రాబోయే రోజుల్లో తీసుకొస్తారు. తర్వాత ఏంటంటే ప్రజల ఇమ్మీడియట్ కంపారిజన్ మీరు చూస్తే నిజానికి బీఆర్ఎస్ పుంజుకోవడం ఇంకాస్త ఆలస్యం అవుతుందని అనుకున్నాను నేను. కానీ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి ఆయన పర్ఫార్మెన్స్ ఏమైందంటే బీజేపీ వేగంగా బీఆర్ఎస్ వేగంగా పుంజుకోవడానికి స్కోప్ ని పెంచింది. నిజానికి పార్లమెంట్ ఎలక్షన్ లో డిబేకిల్ తర్వాత ఇంత ఫాస్ట్ గా కొంచెం పాజిటివ్ బీఆర్ఎస్ వైపు వస్తుందని అనుకోలేదు. అవును, చాలా వేగంగానే. అంటే మొన్నటి సభ విజయవంతమైన తీరు, ప్రజల్లో కనిపిస్తున్న అగ్రెషన్, నాతో అందరూ ఏమన్నారంటే కేసీఆర్ గారు బాగా మాట్లాడారు, డిగ్నిఫైడ్ గా మాట్లాడారు, బాగుంది, ఆయన కొంచెం ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మర్యాదస్తులు అయిపోయారు, కొంచెం పదును ఇక్కడ పెంచారు, కానీ పీపుల్ లో ఉన్నంత అగ్రెషన్ ఇంకా ఆయన ఉపన్యాసంలో ఉంటే బాగుండేది అన్నారు. అంటే పీపుల్ అంత అగ్రెసివ్ గా ఉన్నారు అని, ఇంకా వాళ్ళ కోపాన్ని సాటిస్ఫై చేసే స్థాయిలో ఇంకా కేసీఆర్ గారు మాట్లాడితే బాగుండు అని అన్నారు. కనుక అందుకని జనం నుంచి అంత రెస్పాన్స్, అంత జనం రావటం అనేది. కనుక ఇప్పుడు ఈ ప్రజల్లో ఇమీడియట్ కంపారిజన్ ఏం జరుగుతోంది అంటారే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇది మంచి రైతు బంధు సరిగ్గా వచ్చింది, లేదా బీఆర్ఎస్ ఉన్నప్పుడు పనులు వేగంగా జరిగాయి, ప్రాజెక్టుల విషయంలో పురోగతి కనిపించింది, చాలా సంక్షేమం, చాలా ఒక వైబ్రాన్సీ ఉండేది, అది ఇప్పుడు ఏమీ లేదు, పైగా తిరోగమనం కనబడుతోంది, రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. వీటితో పాటు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరులో, వ్యవహార శైలిలో ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన మ్యాగ్నానిమిటీ కనిపించడం లేదు. బహుశా నేను ఇప్పటి వరకు కూడా కొంత పర్ఫార్మెన్స్ లో ఫెయిల్యూర్ వల్ల విమర్శలు అది వేరు, కానీ ఒక వ్యక్తి ఇప్పటికీ ముఖ్యమంత్రిగానే జనం ఒక అంగీకరించని ఆక్షేపణ ఉన్న ఓ స్థితి నాకు రేవంత్ రెడ్డి ప్రవర్తన వల్ల కనబడుతుంది, కొత్తగా కనబడుతున్న పరిణామం. కనుక ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పుంజుకోవడానికి చాలా మంచి ప్రాతిపదికల్ని అందించినాయి. బీజేపీ ఎంత చెప్పినా ఇప్పటికీ ఇంకా ఒక ప్రజా సమస్యల మీద పోరాటంలో బీఆర్ఎస్ తో పోల్చినప్పుడు ఓ అడుగు వెనకనే ఉంది, ఆశించిన స్థాయిలో లేదు. వాళ్ళ అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు ఎన్నికైతే మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. అధ్యక్షుడు లేరు కాబట్టి, కిషన్ రెడ్డి రెండే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి రెండింటి మీద సమయం కేటాయించలేదు. ఏదేమైనా ప్రజలకి దగ్గరగా ఉండడం కానీ, మీరు ఇంతకుముందు చెప్పినట్టు శక్తివంతమైన నాయకులు ఉండడం కానీ, బాగా మాట్లాడడం కానీ, పబ్లిక్ సర్వీస్ లో కానీ, యాక్సెసిబిలిటీలో కానీ, వీట చాలా విషయాలు, కేసీఆర్ గారు లాంటి ఒక ఐకానిక్ లీడర్షిప్ కానీ, ఒక క్రౌడ్ పుల్లర్ కానీ, ఇలా చాలా మరి ఉన్నాయి బీఆర్ఎస్ కి. అన్నిటికీ ముందు నేటివిటీ ఉంది. సో వీటన్నిటి రీత్యా తర్వాత మీకు పార్లమెంట్ ఎలక్షన్ నాటికి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, మన వచ్చే ఎలక్షన్ 5 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ నాటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా అప్పటికి మనం అది కూడా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సుదీర్ఘకాలం పరిపాలన తర్వాత ఫెడప్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి, ఏం సాధించారనేవి చాలా లెక్కలకు వస్తాయి. కనుక డెఫినెట్ గా బీఆర్ఎస్ పుంజుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ కు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ అనేది ఒక పాత్ర కనుమరుగవుతున్న దశలో, కాంగ్రెస్ పట్ల జనానికి చాలా అసంతృప్తి, రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ చాలా బలహీన పడిపోతుంది. ఇంకా ఒకవేళ మన కాంగ్రెస్ అధిష్టానం కనుక మన్నించి రేవంత్ రెడ్డి గారే కొనసాగితే మాత్రం ఇక బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్టే అనమాట. కనుక వచ్చే ఎలక్షన్ నాటికి ప్రధాన పోటీ ఉంటే బహుశా బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య ఉండొచ్చు, అప్పుడు విజయావకాశాలు మాత్రం బీఆర్ఎస్ కి ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు, వి ప్రకాష్ గారు, చాలా ఫ్రాంక్ గా మాట్లాడి అన్ని విషయాలు చెప్పినందుకు. ముఖ్యంగా ఇన్సైడ్ ఈ హరీష్ రావు కేసీఆర్ మధ్య ఇవన్నీ కామన్, బట్ అల్టిమేట్ గా వాళ్ళు ఒక తండ్రి కొడుకు లాంటి సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని చెప్తున్నారు దేశపతి శ్రీనివాస్ అయినా వి ప్రకాష్ అయినా. సో మొత్తానికి ఒక అధ్యాయం, అంటే ఒక స్పెక్యులేషన్ ఏదైతే నడుస్తుందో కేటీఆర్ హరీష్ కు సంబంధించి ఏదైతే నడుస్తుందో వాళ్ళిద్దరి మధ్య దెర్ ఈస్ సంథింగ్ గ్యాప్ అని, ఆ గ్యాప్ ను పూడ్చే దిశగా లాస్ట్ 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత లాస్ట్ 15 రోజులుగా, లాస్ట్ 2-3 months గా కవిత యాక్టివిటీస్ రిలేటెడ్ కూడా కొంత అనుమానం రేకెత్తుతోంది ఆ పార్టీ క్యాడర్ లో. సో దాన్ని బీఆర్ఎస్ కేసీఆర్ ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు. రెండవది బీజేపీ ఇప్పుడు ప్రతిపక్ష స్పేస్ ను ఆక్యుపై చేసేందుకు బీజేపీ కూడా ఉంది. ఇక్కడ 8 పార్లమెంట్ సీట్లు గెలిచారు, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు కూడా గెలిచారు. దాన్ని ఏ విధంగా చేస్తారు? ఒకటైతే పార్టీ క్యాడర్కి అయితే మెసేజ్ వెళ్ళింది, కేటీఆర్ ఇక సుప్రీం అని చెప్పి. సో క్లియర్ గా ఇప్పుడు హరీష్ కేటీఆర్ ఇద్దరు కృష్ణార్జున్ లాగా
వాళ్ళైతే డెఫినెట్ గా ఫైట్ చేయబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారో మనం అంటే భరత్ కేటీఆర్ కవిత అంటే కేటీఆర్ కి ప్రమోషన్ ఇవ్వడంపై కవిత కానీ హరీష్ రావు కానీ కొంత ఆలోచనలో పడ్డారని ప్రచారం అయితే జరిగింది. హరీష్ రావు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కొంత ప్రచారం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి అది కాంగ్రెస్ నేతలు చేస్తున్నారా మరి కార్యకర్తలు చేస్తున్నారా అనేది తెలీదు. అంటే దీనిపై కేటీఆర్ హరీష్ రావు కవిత ముగ్గురు కలిసి సంయుక్తంగా ప్రకటన ఎందుకు చేయట్లేదు? చేసే కొంత దీనికి సందిగ్ధత అంటే సంయుక్తంగా ఇప్పుడు హరీష్ రావు అయితే క్లారిటీ ఇచ్చారు. ముగ్గురు కలిసి ఒక ప్రకటన చేసే గందరగోళానికి తెరపడే అవకాశం అంటే ఇప్పుడు ప్రకటన అంటే దానిలో మా మధ్య ఇష్యూ ఉంటే కదా బయట చెప్పేది కానీ వాళ్ళు అనొచ్చు మేమంతా బయట జరిగే ప్రచారానికి పులి స్టాప్ అంటే ప్రచారాలు చాలా జరుగుతుంటాయని వాళ్ళు చెప్పొచ్చు. అంటే ఇప్పుడేం ఎన్నికలు లేవు కదా స్పందన, ఇంకో 3.5 సంవత్సరాలు ఉంది. 2028 డిసెంబర్లో జరగాలి కదా ఎన్నికలు. ఈ ప్రభుత్వానికి క్లియర్ మెజార్టీ ఉంది, 64 మంది గెలిచారు, 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇటు వస్తారన్నా బీఆర్ఎస్ తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే కోర్టులో వాళ్లే కేసు వేశారు కాబట్టి. సో ఇంకా చాలా టైం ఉంది ఇవన్నీ కూడా. అయితే ఒకటి, పార్టీలో ఎంత ఉన్నా సరే నేను హరీష్ రావు స్టేట్మెంట్ దేశపతి గారు కొద్ది రోజుల్లోనే కేసీఆర్ గారు మొత్తం తెలంగాణనంతా కూడా చుట్టి వచ్చి కార్యక్రమం తీసుకుంటారు. కొంత వ్యవధి ఉందనుకోండి. ఒక్కసారి కేసీఆర్ గారు బయటకు వచ్చి జనంతో సంభాషించడం మొదలుపెట్టి ఆయన పర్యటనలు చేస్తూ ఉంటే ఇక ఇవేవి ఉండవండి, ఈ చర్చలేవి ఉండవు. ఇవన్నీ ఆయన ఇంత తొందరగా పర్యటించారు అనుకుంటాం, 3 సంవత్సరాల తర్వాత వెళ్తారేమో. లేదు అంటే నిర్మాణానికి సంబంధించిన పనులు కొంత అనుకుంటున్నారు. దానిలో భాగంగా ఆయన కొన్ని నియోజకవర్గ కేంద్రాలకు వచ్చే పార్టీ నిర్మాణమా? ఓకే, పార్టీ నిర్మాణము. ఆ నిర్మాణం తర్వాత ప్లీనరీ అని అనుకున్నారు. నిర్మాణానంతరం ప్లీనరీ కూడా జరపాలి, కొత్తగా ఎన్నికైన కార్యవర్గంతో ప్లీనరీ చేయాలని కూడా అనుకున్నారు. కనుక కేసీఆర్ గారు బయటకు వచ్చేంత వరకు ఈ చర్చలలో మునిగి తేలనివ్వండి. ఇదొక వ్యాపకంగా ఉంటుంది మీడియాకి, ప్రతిపక్షాలకి. మీడియాకి అయితే ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ సంబంధించి టాపిక్ అయితే ముగిసిపోయింది, మసాలా అయితే పోయింది. నేను మొన్నే చెప్పాను, మన హరీష్ రావు స్టేట్మెంట్ చేసిన రోజు మీడియా పొట్టగొట్టారు హరీష్ రావు అని చెప్పాను. అంత లైటర్ నేను చెప్తున్నాను, మాకు మసాలా దొరకకుండా చేశారు.